ఈరోజు మనం పాలినేషన్లోకి వెళ్దాం ఇదే చాప్టర్లో. సో పాలినేషన్కి సంబంధించిన కొన్ని విషయాలను నేను డిస్కస్ చేస్తాను. వెల్ గైస్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే, ఓకేనా, జస్ట్ 1 సెకండ్ గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది డైరెక్ట్గా మీ యొక్క ఎన్సీఆర్టీ నుంచి కాపీ పేస్ట్ చేసిన పేరాగ్రాఫ్ పారాగ్రాఫ్ ఏరొక గ్రాఫ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ పాలినేషన్లో అసలు పాలినేషన్ అనేది ఏంటి? పాలినేషన్ అంటే ఏంటంటే పోలెన్ గ్రెయిన్స్ అనేవి యాంథర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ బయటకు వచ్చి ఈ పోలెన్ గ్రెయిన్స్ వెళ్ళి ఏదైనా ఒక స్టిగ్మా మీద పడితే ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా వరకు ట్రాన్స్ఫర్ అయితే దాన్నే మనం పాలినేషన్ అంటాం. ఓకేనా. అయితే ఈ పాలినేషన్లో మనకి రెండు మనకి కొన్ని రకాలు ఉంటాయి. ఫర్ సపోజ్, ఇప్పుడు ఇదొక ప్లాంట్ అనుకోండి, ఇదొక ఫ్లవర్ అనుకోండి. ఇప్పుడు ఈ ఫ్లవర్లో ఇక్కడ నుంచి పోలెన్ గ్రెయిన్స్ బయటికి వచ్చి ఇది ఇంకొక ప్లాంట్ అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చిన ఈ పోలెన్ గ్రెయిన్స్ ఈ ప్లాంట్ లోకి కలిసాయి అనుకోండి. సో ఇది మేల్ ప్లాంట్, ఇది ఫీమేల్ ప్లాంట్ అనుకోండి. సో ఇలా కలిస్తే దీన్ని మనము క్రాస్ పాలినేషన్ అంటాం. లేదా ఇప్పుడు ఇదే చెట్టు ఉంది, ఈ చెట్టుకి ఇంకో ఫ్లవర్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఇక్కడ నుంచి పోలెన్ గ్రెయిన్స్ ట్రావెల్ అయ్యి ఈ ఫ్లవర్ దగ్గరకు వచ్చింది అనుకోండి. దీన్ని కూడా క్రాస్ పాలినేషనే అంటారు. దీనికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ క్రాస్ పాలినేషన్ లో ఇవి రెండు డిఫరెంట్ ప్లాంట్స్. సో రెండు డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, టూ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. వాటి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ టూ ప్లాంట్స్ లో డిఫరెంట్ గా ఉంది. అదే ఈ ఈ సేమ్ ప్లాంట్ లో రెండు డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో క్రాస్ లో జెనెటిక్ డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది. సో వీటికి సేమ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది క్రాసే, అంటే రెండు డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ క్రాస్ ఎలాంటి క్రాస్ ఇది? సేమ్ జెనెటిక్ మెటీరియల్ తో క్రాస్ అవుతుంది. కానీ ఇక్కడ క్రాస్ రెండు డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్ తో క్రాస్ అవుతుంది. అయితే ఇంకొక కండిషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ లోనే దీని యొక్క పోలెన్ గ్రెయిన్సే దీని యొక్క స్టిగ్మా మీద పడ్డాయి అనుకోండి. ఓకేనా. దీన్ని మనము సెల్ఫ్ క్రాస్ అంటాం. సెల్ఫ్ క్రాస్ అని అంటారు. సో ఇది సెల్ఫ్ క్రాస్. దీనే మనము ఆటోగామీ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఆటోగామీ అంటే విత్ ఇన్ దాని ఫ్లవర్లోనే, గ్యామీ అంటే మ్యారేజ్. ఓకేనా. దాన్ని మనం మ్యారేజ్ చేస్తే దాన్ని మనం ఆటోగామీ అంటాం. ఇది సెల్ఫ్ పాలినేషన్. ఒకవేళ ఈ ఫ్లవర్లో నుంచి ఇంకొక ఫ్లవర్ విత్ ఇన్ ద సేమ్ ప్లాంట్లోకి పోలెగ్రెన్స్ ట్రాన్స్ఫర్ అయితే మనం దాన్ని గిటినోగామీ అంటాం. ఓకేనా. దీన్ని మనము గిటినో జిఈ గిటినో గ్యామీ సంథింగ్. ఓకేనా. జీతో స్టార్ట్ అవుతుంది గిటినోగామీ అంటే. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి రెండు చెట్ల మధ్యలో రెండు చెట్లు ఉంటాయి. అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ని మనము జీనోగామీ అంటాం. ఓకేనా. ఇది జీనోగామీ. సో ఇలా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఆటోగామీ గురించి రాశాను. ఓకేనా గైస్. సో ఇది గైస్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సేమ్ గైస్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ ఇది ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ వచ్చేసి క్లోజ్ అయి ఉంది, అంటే ఇది బయటికి కనిపించట్లేదు. ఈ ఫ్లవర్ క్లోజ్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు క్లోజ్ అయి ఉన్న ఫ్లవర్లో బయట నుంచి ఏదైనా పోలన్ గ్రెయిన్ వచ్చి ఇక్కడ ఉన్న ఈ స్టిగ్మాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే ఇది క్లోజ్ అయి ఉంది. ఎప్పుడైతే ఏదైనా క్లోజ్ అయి ఉంది అనుకోండి, సో బయట నుంచి ఏదైనా వచ్చింది అనుకోండి, దీంట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. సో లేనప్పుడు ఇక్కడ మీకు క్రాస్ పాలినేషన్ జరుగుతుందా? జరగదు. క్రాస్ పాలినేషన్ అంటే ఏం చెప్పాను? ఏదైనా ఫ్లవర్ వేరే ఫ్లవర్లోకి పోలన్ గ్రెయిన్ పంపించాలి, లేదా బయట నుంచి వచ్చిన పోలన్ గ్రెయిన్ వేరే ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్రాస్ పాలినేషన్ అనేది ఎప్పటికీ జరగదు. సో అయితే ఇక్కడ ఏ పాలినేషన్ జరుగుతుంది? అంటే ఇక్కడ ఆటోగామీ జరుగుతుంది. అంటే దానికి అర్థం ఓన్లీ సెల్ఫ్ పాలినేషనే జరుగుతుంది. అంటే ఈ ఫ్లవర్ లోపలనే ఈ ఫ్లవర్లోని పోలన్ గ్రెయిన్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇలా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఫ్లవర్ ఇలా క్లోజ్ అయ్యి ఉంటారో దాన్ని మనము క్లిస్టోగ్లామస్ అంటాం. క్లిస్టోగ్లామస్. సో ఇప్పుడు క్లోజ్ అయి ఉన్న ఫ్లవర్స్ ని మనం ఏమంటామంటే క్లిస్టోగ్లామస్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. క్లిస్టో అంటే క్లోజ్డ్. ఓకేనా. ఆ తర్వాత కొన్ని ఫ్లవర్స్
మనం బయట చూసే మ్యాక్సిమం ఆఫ్ ఫ్లవర్స్, ఫర్ సపోజ్ మీకు దత్తూరా ఫ్లవర్ కానీ వేరే సన్ఫ్లవర్ కానీ ఇవి ఏ ఫ్లవర్స్ అయినా బయట ఇట్లా ఓపెన్గా కనిపిస్తాయి. సో ఇక్కడ ఏం అవుతుంది, ఇప్పుడు ఈ ఫ్లవర్లో బయట నుంచి పొలంగ్రెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా దీని మీద దీనికి జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ జరిగే అంటే ఇక్కడ క్రాస్ పాలినేషన్ జరగవచ్చు, లేదా ఆటో, ఆటో అంటే టు సే సెల్ఫ్ పాలినేషన్ కూడా జరగవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని మీరు ఏమంటారు అంటే దీన్ని మీరు చాస్మోగామస్ అంటారు. దీనికి అర్థం ఓపెన్ ఫ్లవర్స్ అని. ఓకేనా గైస్? సో ఇది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ దేనికంటే సెల్ఫ్ పాలినేషన్ అనేవి దేంట్లో జరుగుతాయి అంటే వయోలా, ఇదొక కామన్ ప్లాసీ అంటారు. ఆక్సాలేస్ అండ్ కామన్ కొమ్మేలియా, ఇలా చెప్తున్నారు. అయితే వీరు ఒక పాయింట్ చెప్పారు. కొమిలియా అనేది ఏ ఒక ప్లాంట్ ఏం చేస్తారంటే టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తారంట. అది చాస్మోగామస్ అండ్ క్లిస్టోగ్లామస్ ఫ్లవర్స్ ని. అంతే. సో ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇలా ఉన్నాయనుకోండి, మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీకు చెప్పిన పాయింట్స్ ని తీసుకొని ఇక్కడ ఏమి ఇచ్చారు, సెల్ఫ్ పాలినేషన్ కెన్ అక్కడ అన్నారు. సమ్ ప్లాంట్స్ లైక్ విలోవా అండ్ ఆక్సాలిస్ అండ్ కామెనియా ప్రొడ్యూస్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నారు. సో దీనికి అర్థం ఏంటి, ఏవైతే ప్లాంట్స్ లైక్ వియో వియోలా అండ్ ఆక్సాలైసిస్ అండ్ కొమీలియా, ఇలా మీరు పేర్లు రాసుకొని ఇవి ఏం చేస్తున్నాయి, ఈ నాలుగు ఏం చేస్తున్నాయి, ఈ మూడు ఏం చేస్తున్నాయి, ఈ మూడు దే కెన్ ప్రొడ్యూస్ ద టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఆ టూ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి పైన హెడ్డింగ్ రాసుకుని, ఒకటి జాస్మోగామస్, ఇంకొకటి 1 మినిట్, జాస్మోగామస్ ఇంకోటి అండ్ క్లిస్టోగ్లామస్. సో ఇలా మీరు ఈ టూ పేర్లు రాసుకున్నారు అనుకోండి, ఈ రెండు రాసుకొని దాని కింద ఎగ్జాంపుల్స్ ఇవి అంటే దానికి అర్థం ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అని. ఓకేనా? ఒక్క నిమిషం గాయస్. నా మనము ఇది ఇప్పుడు మీకు అన్ని డిస్కస్ చేశాను కదా, అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ క్లిస్టోగామస్ ఫ్లవర్ ఉందనుకోండి, ఈ ఫ్లవర్ ఏంటి, ఇది ఒక క్లోజ్డ్ ఫ్లవర్, రైట్? ఈ క్లోజ్డ్ ఫ్లవర్ అనేది ఒక డిస్అడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకు డిస్అడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేసుకుంటారు అంటే దీనికి బయట నుంచి పోలెన్ గ్రెయిన్స్ రావు. సో బయట నుంచి పోలెన్ గ్రెయిన్స్ రాకపోతే దీంట్లో దీని యొక్క జెనెటిక్స్ ఎలా ఉంటాయి, సేమ్ ప్లాంట్ జెనెటిక్స్ తోనే పాలినేట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే విటిన్ ప్లాంట్ లో ఉన్న జీన్సే దాంట్లో ఉంటాయి, కొత్త జీన్స్ బయటికి నుంచి రావు. సో ఒక నిమిషం రబ్ చేస్తాను. యా, ఫర్ సపోజ్ ఏదైతే ఫ్లవర్, ఈ ఫ్లవర్ క్లోజ్డ్ గా ఉందనుకోండి, ఈ క్లోజ్ గా ఉన్న ఫ్లవర్ బయట నుంచి పోలెన్ గ్రెయిన్స్ రావు. సో బయట నుంచి పోలెన్ గ్రెయిన్స్ రాకపోతే బయట ఉన్న జీన్స్ దీనికి తెలియదు. సో దీని యొక్క జీన్స్ దీంట్లోనే ఉండిపోతాయి. సో ఇది ఎన్నిసార్లు పాలినేషన్ ఫర్టిలైజేషన్ చేసుకున్నా ఏదైతే ప్లాంట్ దీని నుంచి నెక్స్ట్ వస్తుందో అది కూడా సేమ్ దీంట్లానే ఉంటుంది. దీనికి వేరే జీన్స్ అనేవి రావు. అంటే వేరే జీన్స్ అంటే ఫర్ సపోజ్ ఇది ఒక ఏరియాలో ఉంది, ఇంకొక ప్లాంట్ ఇంకొక ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో వాటర్ తక్కువగా ఉంటుంది అండ్ ఈ ఏరియాలో వాటర్ ఎక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ చెట్టు వాటర్ ఎక్కువగా ఎక్కువగా ఉంటే తట్టుకునే శక్తి దీనికి ఉంది, వాటర్ తక్కువగా ఉంటే తట్టుకునే శక్తి దీనికి కూడా ఉంది. సో అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సో ఇప్పుడు దీని యొక్క జీన్స్ దీంతో కలిసాయి అనుకోండి, ఈ రెండింటికి కలిపి ఒక ప్లాంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ లో ఇది వాటర్ ఎక్కువగా ఉన్నా బ్రతుకుతుంది, వాటర్ తక్కువగా ఉన్నా బ్రతుకుతుంది. సో ఇలా దీంట్లో రెండు రకాల జీన్స్ ఉంటాయి. బట్ ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది, ఇది ప్లాంట్ ఓపెన్ గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ప్లాంట్ ఎలా ఉంది, క్లోజ్డ్ గా ఉంది. సో బయట నుంచి వచ్చే ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ తక్కువగా ఉన్న బ్రతికే జీన్స్ వచ్చేసి దీనికి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ట్రాన్స్ఫర్ అవ్వరు కాబట్టి ఈ ప్లాంట్ లో ఎప్పుడు ఎలా బ్రతుకుతారు, ఒకవేళ సపోజ్ అనుకోకుండా ఈ స్పెసిఫిక్ ప్లాంట్ అనేది ఆ, తను ఉన్న ప్లేస్ లో వాటర్ తక్కువ అయిపోయింది, అప్పుడు ఈ ప్లాంట్ చనిపోద్ది, ఎందుకంటే దీని జీన్స్ లో ఇలా తట్టుకునే శక్తి ఉండే జీన్స్ లేవు కాబట్టి. సో అందుకే ఇది ఒక డిస్అడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేసుకున్నారు. బట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు యూనివర్స్లో లేదా ఈ నేచర్లో ఇలాంటి ఒక క్లోజ్డ్ ఫ్లవర్ ఉంది, దానికి ఇలా జీన్స్ అనేవి బయట నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మళ్ళా ఇంకా ఎందుకు ఈ నేచర్ ఇలాంటి ప్లాంట్స్ని ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది? మీరు ఆలోచించండి ఎందుకు చేస్తుందో. చూడండి, దీనికి ఒక రీజన్ ఉంటుంది.
ఈ రీజన్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ ఉంది అనుకోండి. ఈ ప్లాంట్ ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఐ మీన్ ఇది ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. సేమ్ ఇలాంటి ప్లాంట్ ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇక్కడి నుంచి పోలెంగ్రెన్స్ అంటే ఇక్కడి నుంచి పోలెంగ్రెన్స్ ట్రావెల్ అయ్యుకుంటా ఇక్కడ దాకా రావాలంటే కనీసం ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఇది పాసిబుల్ అంటే పాసిబులే కాదనను. బట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే దీన్ని హిట్ చేసే ప్రాబబిలిటీ చాలా తక్కువ. సో అప్పుడు ఈ ప్లాన్స్ ఏం చేశాయి, అది ఎక్కడి నుంచో వచ్చేదాకా నేను ఎందుకు వెయిట్ చేయాలి అని ఈ ప్లాంట్ అనుకొని ఈ ప్లాంట్ ఏం చేసిందంటే ఇది దీంట్లోనే దీన్ని ఫర్టిలైజేషన్ అంటే సెల్ఫ్ పాలినేషన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో అలా చేయడం వల్ల ఇలాంటి ఒక సెల్ఫ్ పాలినేషన్ చేసుకునే ఫ్లవర్స్ కొంచెం ఎక్కువైనాయి ఆ స్పెసిఫిక్ ప్లాంట్ లో. దానికి అర్థం ఏంటంటే ఎప్పుడన్నా ఈ ప్లాంట్ దాని యొక్క నెక్స్ట్ పార్ట్నర్ చాలా దూరంలో ఉంటాయి, వారు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వీనికి పాలినేషన్ కావాల్సిన సమయంలో వీరు రాకపోతే ఆన్ ద టైం. సో ఇవన్నీ బాధలు భరించడం కన్నా భరించ అంటే ఈ బాధలని భరించడం కన్నా అదంతలో అదే పాలినేషన్ చేసేసుకుంటే ఒక ప్రాసెస్ అయిపోతుంది అని అనుకొని, సో ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పటికీ. అది పాయింట్. సో నేచర్లో ఏదైనా ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే అంటే నేచర్లో ఏదైనా ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే దానికి అర్థం ఆ స్పెసిఫిక్ ప్రాసెస్ అనేది ఏదో ఒక యూజ్ ఉంది అని. ఆ ప్రాసెస్ అనేది యూజ్ ఉంటేనే అది మీకు ఎగ్జిస్టెన్స్లో ఉంది. మీకు చేతులు ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఒక బాబు పుట్టారు అనుకోండి, వారు కూడా రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక రెండు కళ్ళు కలిసే ఉంటాయి. ఎవరికైనా మూడు కళ్ళతో పుట్టడం చూసారా? మాక్సిమం అంటే నేనేం చెప్తున్నా అంటే నేచర్లో మాక్సిమం అందరికి కామన్ గా ఉండేవన్నీ ఇలానే ఉంటాయి. మూడు కళ్ళతో పుడితే ఏం జరుగుతుంది, ఒకవేళ రెండు కళ్ళతో పుడితే ఏం జరుగుతుంది, అలా ఆలోచించండి. సో మన ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకు రెండు కళ్ళతో పుడితేనే మనము బెస్ట్ ఇవ్వగలుగుతాం ఈ లైఫ్ లో. మనము సర్వైవల్ వచ్చేసి బెస్ట్ ఉంటుంది. మూడు కళ్ళతో పుట్టామనుకోండి అది మనం బెస్ట్ ఇవ్వలేం సర్వైవల్. సో ఏదైనా పాసిబుల్, నేను చెప్తున్నా, మూడు కళ్ళతో పుట్టొచ్చు, 10 చేతులతో పుట్టొచ్చు, 100 చేతులతో పుట్టొచ్చు. దెర్ ఇస్ నో లిమిటేషన్ లేదు మనకి. బట్ ఆ ఎన్ని చేతులతో పుట్టాలి, ఆ పుట్టాక ఇన్ని చేతులతో మనం ఉంటే దానివల్ల మన సర్వైవల్ అనేది బెస్ట్ ఉంటుందో అన్ని చేతులు మాత్రమే మనిషి యొక్క నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతాయి. అది మన నేచర్ యొక్క సిస్టమ్ అలా పనిచేస్తుంది. అయితే గాయస్ ఇప్పుడు నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఏ అనేది ఇక్కడ ఉంది చూసారా, ఈ ఏ ఏంటంటే ఇది సెల్ఫ్ పాలినేటెడ్ ఆఫ్ ఫ్లవర్స్, ఇది సెల్ఫ్ పాలినేషన్ కి ఎగ్జాంపుల్. ఈ ఆప్షన్ బి ఉంది చూసారా, ఇది క్రాస్ పాలినేషన్ అంటే బయట నుంచి ఒకటి వచ్చి దీంట్లో కలిసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది క్రాస్ పాలినేషన్ అంటే వేరే ఫ్లవర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ, ఇక్కడ ఏమొచ్చారు, క్లిస్టోగామస్ ఫ్లవర్. క్లిస్టోగామస్ ఫ్లవర్ అంటే ఈ ఇక్కడ ఉందండి క్లిస్టోగామస్, ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుందా, ఇగో ఇది. సో ఇది ఎలా ఉంది ఈ ఫ్లవర్, ఇప్పుడు నేను డయాగ్రామ్ గీసి చూపిస్తా చూడండి. ఇలా ఉంది, ఇది క్లోజ్డ్ ఫ్లవర్, అందుకే దీన్ని క్లిస్టోగామస్ అన్నారు. ఇక్కడ చూడండి ఈ ఈ ఫ్లవర్ ఎలా ఉంది, ఇది ఓపెన్డ్ ఫ్లవర్. ఇది ఇలా ఉంది మనకి మంచిగా, ఒకటి, ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఇలా మనకు ఓపెన్ అయి ఉంది. సో ఇది చాస్మోగామస్ ఫ్లవర్, ఇది ఒకటి క్లిస్టోగామస్ ఫ్లవర్. సో ఒకే ప్లాంట్ లో రెండు టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అది. సో ఇది మీ ఎన్సీఆర్టీ డయాగ్రామ్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అయ్యే ఫ్లవర్ కి సంబంధించి ఇచ్చారు, ఇది క్రాస్ పాలినేషన్ అయ్యే ఫ్లవర్ గురించి ఇచ్చారు. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒకటి చాస్మోగామస్, ఇంకోటి క్లిస్టోగామస్. మీకు గిటినోగామి గురించి చెప్పాను అండ్ జీనోగామి గురించి కూడా చెప్పాను ఇంతకు ముందే. ఇప్పుడు పాలినేషన్ లో పాలినేషన్ టైప్స్ విన్నాం. అంటే పాలినేషన్ అనేది ఆ, ఎన్ని రకాలుగా ఉంటది. విత్ ఇన్ ప్లాంట్ లో జరిగింది అనుకుంటే అది సెల్ఫ్ అంటారు, ఐ మీన్ విత్ ఇన్ ఫ్లవర్ లో చదివితే అది సెల్ఫ్, డిఫరెంట్ ఫ్లవర్ లో చదివితే అది క్రాస్, అలా. ఆ తర్వాత సెల్ఫ్ లో దాన్ని మనం ఆటోగామి అంటాం. క్రాస్ పాలినేషన్ లో అందులో ఒకటి జీనోగామి వస్తుంది, ఇంకోటి గిటినోగామి వస్తుంది. గిటినో అంటే ఏంటి, అదే ప్లాంట్, సేమ్ ప్లాంట్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ప్లాంట్, ఇది సేమ్ ప్లాంట్, దీని యొక్క ఫ్లవర్ నుంచి ఈ ప్లాంట్ యొక్క ఇంకో ఫ్లవర్ కి వెళ్ళడం, ఇది గిటినోగామి. అదే జీనోగామి అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ ఇక్కడ దాకా వెళ్ళడం, అంటే టూ డిఫరెంట్ ప్లాంట్స్, ఇలా మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒకటి ట్రావెలింగ్ అనేది, ఏదో ఒక వస్తువు దీన్ని పుష్ చేయాలి అంటే హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసే వాటినే మనము పాలినేటింగ్ ఏజెంట్స్ అంటాం.
ఓకేనా. అయితే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మూమెంట్ అనేది ఓన్లీ క్రాస్ పాలినేషన్ ప్లాంట్స్ కోసమే మనం యూజ్ చేస్తాం. అంటే ఇలాంటి ఏజెంట్స్ ఉన్నారనుకోండి, ఏజెంట్స్ ఏవైతే పోలెన్ గ్రెయిన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు దేనికి సంబంధించిన దేనికి సంబంధించిన పాలినేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారంటే క్రాస్ పాలినేషన్ లోనే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకు? ఫర్ సపోజ్ సెల్ఫ్ దాంట్లో ఏంటి, ఇప్పుడు ఇదొక చెట్టు, ఇదొక ఫ్లవర్. ఈ ఫ్లవర్ లో ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి వేరే వస్తువులతో మనకు అవసరమే లేదు. ఎందుకంటే మీరు విత్ ఇన్ మీ ఇంట్లో ఉన్నారు అనుకోండి, బయట నుంచి మీకు ఏ అవసరం లేదు. మీ ఇంట్లోనే ఫుడ్ అన్ని ఉన్నాయి అనుకోండి, మీరు ఇంట్లోనే తిరుగుకుంటా వండుకుంటా పండుకుంటా తిరుగుకుంటా ఉంటారు. అదే మీకు ఫుడ్ బయట నుంచి రావాలి అనుకోండి, అప్పుడు ఏదైనా వెహికల్ అవసరం, మీరు బయటికి వెళ్ళాలి, అది కొనాలి, మళ్ళీ మీ ఇంటికి తీసుకొని రావాలి. ఇప్పుడు స్విగ్గీ ఉంది, అయితే స్విగ్గీ కూడా వానికి మీరు బుక్ చేస్తున్నా కదా, మీ ఇంటి దాకా వస్తుంది. సో బయట నుంచి ఏదైనా రావాలి అనుకుంటే దానికి మీరు ఓపెన్ అవ్వాలి, అంటే మీరు ముందుకు వెళ్ళాలి, దానికి ఒక పర్సన్ అవసరం బయట నుంచి. అదే ఇంట్లోనే చేసుకోవాలనుకున్నారు, ఏం అవసరం లేదు, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి అనుకోండి, మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం మీ దాంట్లోనే ఉంటుంది. సో మాకు అప్పుడు మీకు ఏదైనా బైక్ అవసరం ఉండదు. ఇది ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే గైస్ ఇప్పుడు ఆ వెహికల్స్ అనేవి, వెహికల్స్ గురించి, వెహికల్స్ అంటే ఏజెంట్స్, ఈ ఏజెంట్స్ అనేవి దేనికి సంబంధించిన దాంట్లో పనిచేస్తాయి, క్రాస్ పాలినేషన్ గురించి మాత్రమే పనిచేస్తాయి. సో ఈ ఏజెంట్స్ లో మనం ఏం అర్థం చేసుకుంటామంటే, బేసిక్ గా ఈ ఏజెంట్స్ లో రెండు రకాలుగా ఉంటాయి గైస్. ఒకటి ఏ బయోటిక్ అంటారు. ఏ బయోటిక్ అంటే, ఏ అంటే లేదు, ఏం లేదు. బయోటిక్ అంటే దానికి అర్థం ప్రాణం లేని వస్తువులు, అంటే నో లైఫ్, నో లైఫ్, నో లీవింగ్ అలా. సో దానికి ప్రాణం లేదు. ప్రాణం లేదు కాబట్టి ప్రాణం లేదు కాబట్టి అవి ఏంటి అంటే, ఒకటి విండ్, ఇంకోటి వాటర్. ఓకేనా. విండ్ అండ్ వాటర్. అయితే ఇక్కడ మీరు చూస్తే విండ్ అనేది చాలా ఎక్కువ అండి వాటర్ కన్నా. అంటే ఏ బయోటిక్ దాంట్లో విండ్ కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది వాటర్ కన్నా. అంటే విండ్ పాలినేషన్ చాలా ఉంటుంది వాటర్తో కంపేర్ చేస్తే. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మెజారిటీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ, ఏ బయోటిక్ లాగానే ఇంకొక పాలినేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి, వాటినే మనం బయోటిక్ అంటాం. బయోటిక్ అంటే ఇవి యానిమల్స్ అండి. ఓకేనా, లేదా బ్రతికున్న జీవులు. సో అనిమల్స్ ద్వారా కూడా మీకు పాలినేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్లాంట్స్ అనేవి బేసిక్గా దేన్ని మేజర్గా యూజ్ చేస్తాయి అంటే బయోటిక్ దాన్ని యూజ్ చేస్తాయి. అంటే బయోటిక్ అంటే అనిమల్స్. అది కూడా బయోటిక్ దాంట్లో ఎక్కువ ఏది యూజ్ చేస్తాయి అంటే ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్లో అది కూడా దేన్ని ఎక్కువ యూజ్ చేస్తారంటే బీస్. ఓకేనా. సో ఇలా మీరు చూసుకోవాలి. సో ప్లాంట్స్ లో రెండు రకాల పాలినేషన్స్ అవుతాయి, ఒకటి ఏ బయోటిక్, ఇంకోటి బయోటిక్. ఏ బయోటిక్ అనే దాంట్లో విండ్ కానీ వాటర్ కానీ వస్తుంది. ఈ విండ్ వాటర్ లో విండ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఏవి ప్లాంట్స్. అదే మనం ఏ బయోటిక్ లో చూస్తే బయోటిక్ ఎక్కువ యూజ్ చేస్తారు ప్లాంట్స్. అందులో అనిమల్స్ చూస్తే ఇన్సెక్ట్స్ అండ్ బీస్. ఇవి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను మీకు కొంచెం ఈ పోలెన్ గ్రెయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది ఏ బయోటిక్ దాంట్లో ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి నేను చెప్తా వినండి. ఏ బయోటిక్ దాంట్లో ఫర్ సపోజ్ విండ్ ఉంది, అంటే గాలి నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో పోలెన్ గ్రెయిన్స్ గాలి నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఉండాలి. ఏదైనా ఒక వస్తువు గాలిలో ట్రావెల్ అవ్వాలి అంటే ఫస్ట్ అది లైట్ వెయిట్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, అది దేనికి స్టిక్కీగా ఉండొద్దు, నాన్ స్టిక్కీగా ఉండాలి. నాన్ స్టిక్కీగా అంటే దానికి ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు స్నానం చేశారు, ఓకేనా. స్నానం చేసి బయటకు వచ్చాక మీ హెయిర్ ఎలా ఉంటుంది, కొంచెం వెట్గా ఉంటుంది, అంటే కొంచెం నీళ్ళతో తడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్యాన్ వేసారు అనుకోండి ఫర్ సపోజ్, ఫ్యాన్ వేస్తే వెట్గా ఉన్న హెయిర్ పైకి లేవడం అంటే ఎగరడం చాలా తక్కువ ఉంటుంది. అదే హెయిర్ని మీరు కొంచెం డ్రై చేశారు, అంటే తూడ్చుకున్నారు అనుకోండి ఒక టవల్ తోటి, అప్పుడు మీరు మళ్ళీ ఫ్యాన్ వేసుకోరు. సో డ్రైగా ఉన్నప్పుడు హెయిర్ ఏమవుతుంది, కొంచెం లేస్తుంది గాలికి. సో వెన్ ఇట్ ఈస్ ఫ్యాన్ వేసినప్పుడు ఆ హెయిర్ అనేది కొంచెం రైజ్ అయ్యింది, పైకి వస్తుంది. సో అలా లేవడం దానికి అర్థం ఏంటంటే ఈ హెయిర్ ఎలా ఉంది అప్పుడు, నాన్ స్టిక్కీగా ఉంది. అంతకుముందు ఎలా ఉంది, కొంచెం స్టిక్కీగా ఉంది. అది ఒక దాంతో ఒక స్ట్రాండ్, ఒక హెయిర్ యొక్క స్ట్రాండ్ అనేది కలిసిపోయింది. సో ఇలా ఇలా కలుస్తున్నప్పుడు కొంచెం ఫ్యాన్ వేసినప్పుడు అది బయటికి రాదు. అదే ఇలా విడిపోయి ఉన్నప్పుడు ఫ్యాన్ వేసారనుకోండి, నాన్ స్టిక్కీగా ఉంది కాబట్టి, సో అప్పుడు ఏం చేస్తాయి, అవి గాలిలో ఎగురుతాయి. సో అలానే పోలింగ్ గ్రెయిన్స్ అనేవి నాన్ స్టిక్కీగా ఉండాలి. అండ్ సెకండ్ లైట్ వెయిట్గా ఉండాలి.
ఇప్పుడు ఇంకొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. పోలెన్ గ్రెయిన్స్ అనేవి విండ్కి, ఇప్పుడు విండ్ ఉంది, ఈ విండ్ పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఉన్నాయో చూడగలుగుతాయి. ఫర్ సపోజ్ పోలెన్ గ్రెయిన్ కి వైట్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, షేప్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇవన్నీ ఏముంది, దానికి అవసరం లేదు. దానికి కావాల్సింది జస్ట్ పోలెన్ గ్రెయిన్ అనేది, ఐ మీన్ టు సే పోలెన్ గ్రెయిన్ అనేది ఉంటే గాలిలో అది వెళ్ళిపోతుంది. గాలి ఏమీ కావాలని పోలెన్ గ్రెయిన్ కోసం తయారవ్వలేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, విండ్ అనేది పోలెన్ గ్రెయిన్ కోసం తయారవ్వలేదు. పోలెన్ గ్రెయినే విండ్ కోసం తయారైంది. సో దాన్ని బట్టి చూస్తే పోలెన్ గ్రెయిన్ ఏం చేస్తుంది, తనకి తాను ఒక లైట్ వెయిట్ ని తయారు చేసుకుంటుంది. నేను గాలిలో పోవాలి, గాలిలో పోతేనే వేరే చెట్టుకి నేను కలుస్తాను. సో వేరే చెట్టుకి కలవాలంటే ఫస్ట్ నేను లైట్ వెయిట్ ఉండాలి, నేను గాలిలో వెళ్ళేటట్టు ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, నేను నాన్ స్టిక్కీగా ఉండాలి. నేను స్టిక్కీగా ఉంటే వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఈ పోలింగ్ గ్రెయిన్ యొక్క షేప్ ఎలా ఉండాలంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఏరోప్లేన్స్ చూస్తారు కదా, ఏరోప్లేన్స్ లో ముందు ఇలా ఇలా ఒక షేప్ ఉంటుంది. ఇది ఏరోడైనమిక్ షేప్ అంట. అంటే గాలి ఇలా వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఇది గాలిలో ఇది వెళ్తున్నప్పుడు దీనికి ఇలా రెసిస్టెన్స్ అనేది, ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఆపాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, ఓకేనా. ఇక్కడ మీరు ఈ బాక్స్ ని ముందుకి పుష్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి గాలి అనేది దీనికి తగులుతూ ఉంది. దానివల్ల ఏమైతుంది, ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది దీన్ని ఆపుతూ ఉంది. ఇక్కడ ఈ ఫోర్స్, ఇక్కడ ఈ ఫోర్స్ రెండు ఈక్వల్ అయితూ మిమ్మల్ని పుష్ చేయడానికి ఫోర్స్, మీరు కొంచెం ఎక్కువ ఎనర్జీ వాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఈ షేప్ బదులు ఒక రౌండ్ షేప్ ఉందనుకోండి, ఇప్పుడు మళ్ళా మీరు ముందు ఇక్కడ నుంచి పుష్ చేస్తున్నారు, అప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, కొంచెం తగ్గుద్ది. ఎందుకంటే రౌండ్ షేప్ లో ఎయిర్ అనేది ఇటు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు రెసిస్టెన్స్ యొక్క ఎయిర్ నుంచి వచ్చే శక్తి, ఎయిర్ నుంచి ఆపే శక్తి తక్కువ ఉంటుంది. అలా ఇప్పుడు ఇలానే మీకు ఈ షేప్ ఉందనుకోండి, ఇప్పుడు ఇంకా ఎయిర్ అనేది దీన్ని తగిలే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇక్కడనేమో 100%, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి 10 ఎయిర్స్ వచ్చాయి అనుకోండి, ఇలా అన్ని తగులుతాయి. ఇక్కడ నుంచి 10 వచ్చాయి అనుకోండి, కానీ కొన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ పుష్ అయిపోతాయి. సో ఇందులో ఒక 6 ఎయిర్స్, అంటే 6 ఎయిర్స్ దీన్ని తగిలి ఆపగలుగుతాయి. ఇక్కడైతే 2 ఎయిర్స్ ఆపుతాయి, ఎందుకంటే దీని షేప్ ఎలా ఉంది. సో దీనే మనం ఏరోడైనమికల్ షేప్స్ అంటాం. అలానే పోలెన్ గ్రెయిన్ కూడా ఎలా ఉంటుందంటే దాని షేప్, ఈ గాలికి తక్కువగా ఆ, ఒత్తిడిని, అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఇలా తక్కువగా దాని మీద ఒత్తిడి పెట్టుకొని ఈజీగా గాలిలో వెళ్ళేటట్టుగా తయారై ఉంటాయి పోలెన్ గ్రెయిన్స్. సో ఇది విండ్ పాలినేషన్ లో ఉండవలసిన ముఖ్య విశేషాలు. అయితే గైస్, మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ విండ్ పాలినేషన్ అయినా కానీ, వాటర్ పాలినేషన్ అయినా కానీ, ఈ ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి బయటికి వెళ్తాయి, నేను కాదనట్లే, ఈ విండ్ వల్ల బయటకు వెళ్తూ ఉన్నాయి. ఈ వెళ్ళి తన ప్లాంట్ ని కలుస్తాయా కలవయా అనేది చాలా ర్యాండమ్ సిచ్యువేషన్. మీకు అర్థమవుతుందా అంటే, మనం చెప్పలేం, గాలిలో అది ఎక్కడికైనా కొట్టుకొని వెళ్ళొచ్చు, అసలు ఆ ప్లాంట్ కి వెళ్ళకపోవచ్చు, లేదా గాలిలో ఉన్నప్పుడు ఎక్కడైనా దేనికైనా గుద్దుకొని చనిపోవచ్చు. సో ఈ విండ్ కానీ వాటర్ కానీ మనం అవి చెప్పలేము, అది దాని యొక్క సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, ఈ విండ్ ఈ ఏ బయోటికే కాకుండా బయోటిక్ దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. సో బయోటిక్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక ఇన్సెక్ట్ ఉందనుకోండి, ఈ ఇన్సెక్ట్ మాక్సిమం ఇంకో ఫ్లవర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఆబ్వియస్ గా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఒక దట్టురా ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే దట్టురా ఫ్లవర్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు విండ్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు ఈ ఇన్సెక్ట్ అనేది వేరే ఫ్లవర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లైక్ హైబిస్కస్, బట్ దీనికి వెళ్ళొచ్చు, దీనికన్నా వెళ్ళొచ్చు. కానీ విండ్ నుంచి ఇది ప్లాంట్కే వెళ్తుందా, లేకపోతే ఈ విండ్ నుంచి వెళ్ళి చెట్టుకు గుడ్డు కుట్టదా, లేకపోతే అనిమల్స్ మీద పడతారా, అది మనం చెప్పలేం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇన్సెక్ట్ అయితే మాక్సిమం ఒక 2 ఫ్లవర్స్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందులో మన ఫ్లవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇక్కడైతే అలాంటి కండిషన్ లేదు. సో అలా మనం అర్థం చేసుకోవాలి. అయితే గైస్, ఈ పాయింట్స్ లో మీకు ఒకటి నేను చెప్తాను చూడండి. ఓవ్యూల్స్ అండ్ ఓవరీ అనే పాయింట్ చెప్తాను. ఇప్పుడు విండ్ పాలినేషన్ లో బేసిక్ గా మీకు ఏమైందంటే, మీ యొక్క ఓవరీలో ఓన్లీ వన్ ఓవ్యూల్ ఉంటుంది. ఎందుకు నేను చెప్తా వినండి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక ప్లాంట్ ఉందమ్మా ఇక్కడ, ఇది ఒక ప్లాంట్. ఇక్కడ ఈ ప్లాంట్ పైన మీకు కావాల్సిన మేల్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ రిలీజ్ అయ్యే పోలెన్ గ్రెయిన్స్ ఒక 100 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ మీకు ఒక ఓవరీ ఉంది. ఇక్కడ ఉన్న ఓవరీ, దీంట్లో ఒక 1000 ఓవ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. అంటే 100 పోలెన్ గ్రెయిన్స్ కి 1000 ఓవ్యూల్స్, అంటే 100 మేల్స్ కి 1000 ఫీమేల్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ 100 మేల్స్ 1000 ఫీమేల్స్ దగ్గరికి వెళ్ళాలంటే, ఫీమేల్స్ 1000 ఫీమేల్స్ ని వాళ్ళు
మన పాలినేషన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే 100 వల్ల ఫీమేల్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా, అంటే అనవసరంగా 1000 ఫీమేల్స్లో 100 ఫీమేల్స్కి పాలినేషన్ అవుద్ది, మిగిలిన 800 900 ఫీమేల్స్ వేస్ట్ అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? బట్ పోలెన్ గ్రెయిన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి, కానీ ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆమె ఫీమేల్స్ అనేవి ఈ ప్లాంట్లోనే, అంటే ఈ ఫ్లవర్ దగ్గరనే ఉండిపోతాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందనుకోండి ఫీమేల్, ఇది ఇక్కడనే ఉండిపోద్ది. బై పోలెన్ గ్రెయిన్స్ మాత్రం బయట తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, బయట తిరిగేవి ఇళ్ళకెళ్ళి ఒక్కటొచ్చి ఈ ఫీమేల్తో కలిసినా చాలు, అది నెక్స్ట్ సీడ్ ఫార్మేషన్ అంటే ఎంబ్రియోని ఫార్మేషన్ చేస్తుంది. కానీ అదే మీరు బయట ఎక్కువ ఉంది, బయట తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇవి ఇక్కడనే ఉండిపోతాయి, ఇవి చనిపోతాయి. కానీ బయటకు వెళ్ళినాయి చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు, మనకు అవసరం లేదు. బయట ఒక్కటన్నా వచ్చి దీన్ని ఫర్టిలైజ్ చేసింది అనుకోండి చాలు, అది సీడ్ వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? అలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే మనకి ఏది బెస్ట్? ఫర్ సపోజ్ ఇప్పుడు పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఒక 1000 బయటకు వచ్చాయి అనుకోండి. ఇక్కడ ఓవ్యూల్ అనేది ఓవరీలో, ఒక ఓవరీలో అంటే ఒక ఫీమేల్ అనేది అనుకోండి, ఒక ఫీమేల్ 1 ఫీమేల్ ఉందనుకోండి. ఈసారి ఈ 1000 దాంట్లో ఏదైనా ఒక్కటన్నా వచ్చి కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 1000 పోలెన్ గ్రెయిన్స్ లో ఒకటన్నా వస్తుంది. సో దానికి ఏంటి, సో 1000 వల్ల 1000 పోలెన్ గ్రెయిన్స్ బయటికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ప్లాంట్ దగ్గరికి రావు, అది చనిపోయినట్టు, వాటి పని అయిపోయింది. బట్ ఓవ్యూల్ అండ్ ఓవరీ మాత్రం ప్లాంట్లోనే ఈ ఫ్లవర్ లోనే ఉండిపోతాయి. సో అవి బయటికి వెళ్ళవు, అక్కడనే ఉంటే ఒకవేళ అది ఫర్టిలైజ్ కాకపోతే అవి చనిపోతాయి. దానివల్ల ప్లాంట్కి ఎనర్జీ బొక్క. కానీ పోలెన్ గ్రెయిన్స్ కి అవేం లేరు, ఇక వారు ఇచ్చేసారు, వారు ఆల్రెడీ వాటి ఖర్చు పెట్టేసి అది మళ్ళీ తిరిగి రాదు. మీ ఫ్రెండ్ కానీ మీరు డబ్బులు ఇస్తారు, మళ్ళీ తిరిగి రాదు. బ్యాంక్ ఇచ్చారు అనుకోండి, అది రిటర్న్ అని ఇస్తుంది. అలా. సో మీ ఫ్రెండ్ బయటకు వెళ్ళిపోయి డబ్బులు తీసుకుని వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి రాదు. అదే మీరు బ్యాంక్ ఇస్తే మళ్ళీ దానివల్ల ఏదైనా యూజ్ ఉంటుంది. సో దానికోసం మన విండ్ పాలినేషన్ లో ఏం జరుగుతుందంటే దానికోసం విండ్ పాలినేషన్ ఏం జరుగుతుందంటే ఒక్క ఓవ్యూల్ అనేది ఒక ఓవరీలో ఉంటే దానివల్ల ఏమైందంటే ఈ 1000లో ఒక్కటన్నా వచ్చి దీన్ని ఫర్టిలైజ్ చేస్తే ఆ తర్వాత ఇది సీడ్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అని ఆశిస్తుంది. సో దానివల్ల ఏమైతుంది, సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అది. సో అనవసరంగా ఇక్కడ 1000 ఓవ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, టైం వేస్ట్ అయింది. ఇక్కడ 1000 పోలెన్ గ్రెయిన్స్ ఉంటే ఆ ఒక్కటి వచ్చినా ఇలా ఫర్టిలైజ్ అయిపోద్ది. అది. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ ప్లాంట్ ఏం ఆలోచిస్తుందంటే ఖర్చుని తగ్గించాలి, అనవసరమైన ఖర్చుని, కాస్ట్ ఆఫ్, ఇప్పుడు 100 ఓవ్యూల్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి కాస్ట్ అవుతుంది, దానికి ఎనర్జీ అవుతుంది. ఇప్పుడు అదంతా ఎందుకు పెట్టుకోవాలి? సరే ప్రొడ్యూస్ చేశానే అనుకోండి 1000 ఓవ్యూల్స్, అందులో ఒక 1000 ఓవ్యూల్స్, ఇప్పుడు 1000 ఓవ్యూల్స్ లో ఒక 900 ఓవ్యూల్స్ అయినా ఫర్టిలైజ్ అవ్వాలి, కానీ అవ్వవు. అందులో ఏదో ఒకటో రెండో అయిద్ది. ఈ ఒకటో రెండో దానికోసం 1000 ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోవాలని ప్లాంట్ ఆలోచించి, ప్లాంట్ ఏం చేసిందంటే, అయ్యా నువ్వు ఒకటి ప్రొడ్యూస్ చేసుకో, నువ్వు పోలింగ్ గ్రెయిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయి, రివర్స్ లో చేయండి అని. ఇది దేనికి చెప్తుంది ఇదంతా? ఏ పాలినేషన్ గురించి, దేనికి సంబంధించింది? విండ్ పాలినేషన్ గురించి. ఎందుకు విండ్కే ఇలా చెప్తుంది? ఎందుకంటే విండ్ లో పోలింగ్ గ్రెయిన్స్ ఎక్కువ రావాలి. ఎందుకంటే పోలింగ్ గ్రెయిన్స్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఈ 1000లో ఒక 500 వెళ్ళి చెట్లలో గుద్దుకొని చనిపోవచ్చు, లేదా అనిమల్స్ కి ఇంటరాక్ట్ అయ్యి అనిమల్స్ యొక్క స్కిన్ లో ఉండిపోవచ్చు. సో మిగిలిన 500 అన్న కనీసం ఇక్కడికి వస్తాయి కదా. లేదు, ఇందులో ఒకటనే ఇళ్ళకి రావచ్చు కదా. ఈ విందులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు పోలింగ్ గ్రెయిన్స్, అవి గాలిలో తిరుగుకుంటూ తిరుగుకుంటూ గాలిలోనే ఉండిపోవచ్చు, మళ్ళీ చెట్ల వరకు రాకపోవచ్చు. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి పోలింగ్ గ్రెయిన్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఎక్కువ వస్తే ఏదైనా ఒక్కటన్నా వస్తుంది అని ఛాన్స్. మీకు అర్థమవుతుందా అసలు విండ్ కి పోలింగ్ గ్రెయిన్స్ కి ఎంత రిలేషన్షిప్ ఉందో? మనం చూస్తే గాలిలో ఇవన్నీ జరుగుతున్నాయా, కానీ జరుగుతూ ఉన్నాయి కదా. అది. సో ఇదే సైన్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో పోలెండ్ వెన్ కంపేర్ టు నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఫర్ పాలినేషన్ అని, ఇది ఆ వర్డ్ కి. సో గైస్ నేను మళ్ళీ ఒకసారి ఈచ్ లైన్ చూపిస్తాను. ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ లో ప్లాంట్స్ అనేవి ఏ బయోటిక్స్ ని యూజ్ చేస్తారు, ఒకటి బయోటిక్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ బయోటిక్ ఏజెంట్స్ ని యూజ్ చేస్తారు. తర్వాత కొన్ని స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్లాంట్స్ మాత్రమే ఏ బయోటిక్ ఏజెంట్స్ ని యూజ్ చేస్తారు. సో పోలెన్ గ్రెయిన్స్ అనేవి దేనికి కాంటాక్ట్ అవ్వాలి? స్టిగ్మాకి కాంటాక్ట్ అవ్వాలి. ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను కదా, అది ఐదర్ వాటర్ వల్ల అని అవుతుంది, లేదా విండ్ వల్ల, ఐ మీన్ విండ్ వల్ల అని అవుతుంది, లేదా వాటర్ వల్ల అయినా అయింది. సో టు కంపన్సేట్ ఫర్ దిస్, ఇదంతా నేను చెప్పాను కదా. ఇప్పుడు పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి 1 ఓవ్యూల్ 1 ఓవరీ ఉంటే చాలు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది విండ్ పాలినేషన్ కి ఒక ఎగ్జాంపుల్ గైస్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే,
విండ్ పాలినేషన్ లో ఎలా ఉండాలి ఆ పోలెన్ గ్రెయిన్? నాన్ స్టిక్కీ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. దానివల్ల అది ఏమవుతుంది, ఆ గాలిలో, ఆ గాలితో పాటు ఇది కూడా పోతూ ఉంటుంది. దాన్నే మనము ఎయిర్ ఏమంటారు, దీన్నే మనం ప్యాసివ్ మూవ్మెంట్ అంటాం. ప్యాసివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పోలెన్ గ్రెయిన్ అనేది ఎక్కువ ఎనర్జీ వాడాల్సిన అవసరం అసలు ఏం వాడట్లేదు, జస్ట్ గాలిలో పోతుంది. దేని ఎనర్జీ యూజ్ చేసుకొని? వాటర్, గాలి ఎనర్జీ. సో అందుకే అది passive గా మూవ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఒకటి చెప్తాను, ఎయిర్ బోర్న్ పోలెన్ గ్రెయిన్స్. అంటే దీనికి అర్థం, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఒక ప్లాంట్ ఉందండి, ఇక్కడ మన మేల్ పార్ట్స్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఫీమేల్ పార్ట్ ఉంది, ఇక్కడ ఈ ఫీమేల్ పార్ట్ దగ్గర స్టిగ్మా ఉంటుంది. ఈ స్టిగ్మా ఏం చేయాలి? పోలెన్ గ్రెయిన్స్ ని తీసుకోవాలి. ఈ స్టిగ్మా ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి అండ్ ఓపెన్ గా ఉండాలి. పోలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేసే మేల్ పార్ట్ ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి, ఓపెన్ గా ఉండాలి. ఇది ఓపెన్ గా ఉంటేనే కదా గాలి ఇక్కడికి వచ్చి తగులుతుంది. ఒకవేళ ఇది ఓపెన్ గా లేకుండా ఏదో లోపల ఉండిపోయింది అనుకోండి ఇక్కడనే, ఇప్పుడు లోపల ఉన్న దాన్ని గాలితో కొట్టి బయటికి తీసుకురావడం కష్టం, అదే బయట ఉన్న దాన్ని కొట్టి తీసుకురావడం ఈజీ. సో వాడేం చెప్తున్నాడంటే, ఇలాంటి రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైతే రెండు విండ్ పాలినేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటిని మీరు గాలి బయట ఉంచండి, ఓపెన్ గా ఉంచండి, అప్పుడే అవి బయటకు వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు పోలెన్ గ్రెయిన్ బయటకు వచ్చింది, ఇప్పుడు స్టిగ్మా వచ్చేసి ఇది క్యాచీగా ఉండాలి, అంటే ఫెడరీగా ఉండాలి. ఫెడరీ అంటే చాలా ఇలా ఫెదర్స్ వచ్చేయాలి. ఇలా ఫెదర్స్ ఉన్నాయి అనుకోండి, పోలెన్ గ్రెయిన్స్ ఇలా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక్కదాన్ని ఇక్కడ ఇరుక్కుపోద్ది కదా. సో అలా స్టిగ్మా ఉండాలి అని చెప్తున్నారు. నీకు అర్థమైందా? ఇప్పుడు స్టిగ్మా అనేది కొంచెం లార్జ్ గా ఉంది, ఫెదరీగా ఉంటే ఇలా. ఒకవేళ ఫర్ సపోజ్ నేను చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఈ స్టిగ్మా వచ్చేసి ఇక్కడ తీసుకుంటే, ఇది ఒకటే ఉంది, ఒక ఫెదరీ ఉంది, ఇక్కడ నుంచి పోలింగ్ గ్రెయిన్స్ వెళ్తున్నాయి, ఇక్కడ ఇక్కడ ఆపే ప్రాబబిలిటీ చాలా తక్కువ. అదే ఇక్కడ మీరు ఒక 10 పెట్టారనుకోండి గేట్లు, అప్పుడు ఆపే శక్తి ఈజీ. అంటే ఫర్ సపోజ్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు టోల్ గేట్ ఉంటారు కదా, టోల్ గేట్ లో ఇప్పుడు బైక్స్ వెళ్తూ ఉంటాయి, కార్స్ వెళ్తూ ఉంటాయి, ఒక కార్ వెళ్తూ ఉంది, ఇక్కడ ఒక ఈ టోల్ గేట్ ముందు మనం ఈ కార్ ఆపడానికి ఒక ఒక బ్లాక్ చేయడానికి ఒక స్టాండ్ పెట్టాం. సో ఈ కార్ ఈజీగా దీని నుంచి తప్పించుకుంటది. ఇప్పుడు నేను ఇంకొక బ్లాక్ పెట్టాను, అప్పుడు ఇది ఓకే కొంచెం కష్టమైంది ఫస్ట్ దానికన్నా, అప్పుడు నేను ఇంకోటి పెట్టాను, ఇంకొంచెం కష్టమైంది, ఇది ఇంకోటి పెట్టాను, ఇలా ఇంకోటి, ఇలా నెంబర్ ఆఫ్ ఫెడర్స్ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ కార్ అనేది ఈ కార్ని ఆపే శక్తి ఈజీగా ఉంటుంది. ఒకవేళ దీని యొక్క సైజు, ఇప్పుడు ఈ స్టాండ్ యొక్క సైజు కొంచెం ఇంకా పెంచాను అనుకోండి ఫస్ట్ దాంట్లోనే, సెకండ్ దాంట్లో ఇంకా పెంచాను అనుకోండి, ఇది ఇక్కడ నుంచి కట్టుకోవడానికి కష్టమైంది, ఇక్కడ నుంచి కట్టుకోవడానికి కష్టమైంది. సో ఇలా సైజ్ అండ్ ఫెదర్స్ యొక్క నెంబర్స్ పెంచితే ఈ కార్ పోయే ప్రాబిలిటీ ఎలా ఆగిపోద్దో, ఈ కార్ ప్లేస్ లో మీరు పోలెన్ గ్రెయిన్స్ తీసుకుంటే, ఈ ఫెదర్ ప్లేస్ లో అంటే ఈ స్టాండ్స్ ప్లేస్ లో మీరు ఈ వీటిని స్టిగ్మా కింద తీసుకుంటే ఇలా ఉండాలి అని వారు చెప్తున్నారు రిలేషన్షిప్. ఓకేనా? అది. అయితే గాయస్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విండ్ పాలినేషన్ కి. ఈ విండ్ పాలినేషన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి మెయిజ్ గాయస్. మెయిజ్ అంటే తెలుసు కదా, మొక్కజొన్న. ఇప్పుడు మొక్కజొన్న చెట్లో ఏముంటదంటే గాయస్, మీకు ఆల్రెడీ నేను ఇది ఇంతకు ముందే చెప్పాను ఈ మొక్కజొన్న చెట్టు గురించి. మొక్కజొన్న చెట్టు పైన ఏరుంటది, చెట్టు కింద ఏరుంటది అని చెప్పానా చెప్పలేదా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైట్ తీసుకొని నేను ఒకసారి చూపిస్తాను మీకు మొక్కజొన్న. సారీ, నేను ఒకసారి కాపీ పేస్ట్ చేస్తాను ఆ మొక్కజొన్నని. 2 seconds, guys. గైస్, ఇప్పుడు ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, ఇది మొక్కజొన్న చెట్లు. ఓకేనా? ఇక్కడ మీకు ఇది పైన ఒకటి కనిపిస్తుంది చూసారా? ఒక నిమిషం పెన్ తీసుకుంటాను. ఉమ్, అది వదిలేండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక మొక్కజొన్న చెట్టు, ఇక్కడ ఒక ఇలా ఒకటి పైకి వెళ్ళి దాని నుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఒకటి వచ్చింది చూసారా? సో ఇలా ఇవన్నిటిని మేల్ ప్లాంట్స్ గైస్, అంటే ఇవన్నీ మేల్ ఫ్లవర్స్. ఇక్కడ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి. ఓకేనా? కింద పడితే మళ్ళీ కింద ఏముంటది? కింద మీకు ఏముంటుందో తెలుసా? మీరు మామూలుగా మీరు మొక్కజొన్న చూస్తారు కదా, ఐ విల్ షో దట్ మొక్కజొన్న, నో వరీ. రబ్ చేద్దాం, లేకపోతే యా. ఇప్పుడు ఇది ఈ చెట్టు చూడండి, ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఇవి కింద ఉన్నాయి, అంటే మీ యొక్క మ్, మొక్కజొన్న ఏదైతే పైనుంచి, ఇక్కడ నుంచి పైనుంచి కింద పడుతూ దీని మీద పడుతుంది. ఇది ఈ జుట్టును చూసారా? ఈ జుట్టుని మనం సిల్క్ అంటాం. ఈ సిల్క్ ఏంటి? ఈ స్టిగ్మా ఇవన్నీ. ఈ స్టిగ్మా ఏం చేస్తుంది? పైనుంచి వచ్చిన పోలెన్ గ్రెయిన్స్ ని తీసుకొని ఈ సిల్క్ మీద పారేసుకుంటుంది. సో ఈ సిల్క్ లో స్టిగ్మా ఉంది. సో ఇది ఒక ఫీమేల్ ప్లాంట్, పైన ఒక మేల్ ప్లాంట్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ని మనం ఏమంటామంటే ఇయర్ అంటాము.
అంటే ఇయర్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. ఇయర్ ఇన్ఫ్లోరెసెన్స్. నేను ఆల్రెడీ ఇన్ఫ్లోరెసెన్స్ గురించి చెప్పాను అనుకుంటా. ఇన్ఫ్లోరెసెన్స్ అంటే చాలా ఫ్లవర్స్, ఒకటి కాదు చాలా ఫ్లవర్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయని. ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ని మనం ఇయర్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. అయితే ఇంతకు ముందు చూసాం కదా, మన దాని పేరేంటి, ఇది, ఈ చెట్టు. ఈ చెట్టు ఎలా ఉంది, జూమ్ చేద్దామా? జూమ్ రాదు దీనికి. ఓకే, లైట్ తీసుకోండి. ఇంకో చెట్టు చూపిస్తా. ఇది, ఇది కూడా కాదు. మేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్. మేల్ ఏది? మేల్. యా, ఇది. ఎలేజర్ తీసుకొని రబ్ చేస్తా గైస్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇది మేల్ కి సంబంధించింది. ఫస్ట్ చూపించింది ఇదే. ఇప్పుడు ఇది ఎలా ఉంది? హౌ ఇట్ ఈస్ లుక్స్. ఇక్కడ పైన ఇలా ఉంది, ఇలా ఉంది, కిందికి ఇలా పడిపోద్ది. కింద ఏముంటది, డైరెక్ట్ గా మీ ఫీమేల్ పార్ట్, అంటే మీ మొక్కజొన్న తింటారు చూడండి, ఆ మొక్కజొన్న ఇలా జుట్టు వేసుకొని బయట రెడీగా ఉంటుంది. సో నువ్వు పైనుంచి వచ్చేసాయి, నేను కింద నేను తీసుకుంటా అని. సో ఇది మొక్కజొన్న యొక్క సిస్టమ్. సో మొక్కజొన్నలో ఒక దగ్గర మేల్ పార్ట్, ఒక దగ్గర ఫీమేల్ పార్ట్. మేల్ పైన ఉంది, ఫీమేల్ కింద ఉంది. ఈ మేల్ ఇలా అరేంజ్ అయి ఉందిగా గైస్, ఈ ఇట్లా వి షేప్ లో. ఈ వి షేప్ అరేంజ్మెంట్ నే టాసిల్స్ అంటారు. అంటే టాసెస్, నేను కలర్ చేంజ్ చేస్తాను, మీకు కనిపించట్లేదు, రెడ్ తీసుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఈ ఫ్లవర్స్ ని టాసిల్స్ అంటారు. అంటే ఆ ఫ్లోరసెన్స్ ని టాసిల్స్ అంటారు. ఆ ఫ్లవర్స్ లో నుంచి పొలింగ్రేన్స్ బయటకు వస్తున్నాయి అంతే. సో ప్రతిదీ ఒక ఫ్లవర్, చిన్న చిన్న మేల్ ఫ్లవర్స్. ఈ చిన్న చిన్న మేల్ ఫ్లవర్స్ నుంచి ఏం బయటకు వస్తుంది? పోలెంగ్రెయిన్స్ బయటకు వస్తుంది. ఆ చిన్న చిన్న మేల్ ఫ్లవర్స్ ఇలా అరేంజ్మెంట్ ప్రాసెస్ నే మనం టాసిల్స్ అంటాం, లేదా ఆ టాసిల్స్ నే మనం ఇన్ఫ్లోరెసెన్స్ కూడా అని అంటాం. ఓకేనా గైస్, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే నేను మీకు ఒకసారి డయాగ్రామ్, యాక్చువల్లీ ఇది నేను పేస్ట్ చేయలేదు. నేను ఎవరికి పేస్ట్ చేశాను, నేను రికార్డింగ్ క్లాస్లో పేస్ట్ చేశానా లేకపోతే యూట్యూబ్లో పేస్ట్ చేశాను, నేను మర్చిపోయాను. ఎందుకంటే అందులో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇందులో ఒకసారి, మళ్ళీ రియాలిటీలో ఒకసారి, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా. సో అందుకే ఎందులో చెప్పానని నాకు, ఎందులో ఒక దాంట్లో పేస్ట్ అయితే చేశాను, అదైతే గుర్తుంది. బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ వి విల్ గో టు ద నెక్స్ట్. అండ్ మళ్ళీ మనం అందులోకి వెళ్దాం గైస్. అంటే ఇంతకు ముందు దీంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా. సో అయితే గైస్, మీకు ఇది చూడండి, ఇది మీ ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. ఎన్సీఆర్టీలో బుక్లో ఉన్న దీన్ని ఏమంటారంటే, ఇది మీ యొక్క మేల్ ఫ్లవర్స్ గైస్. సో పైనుంచి కింద పడిపోతే పోలింగ్ రేట్స్. కింద మన దాన్ని ఏమంటారు, మన ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్స్ అంటే ఎగ్జాక్ట్గా మీరు తినే మొక్కజొన్న ఉంది చూసారా, మొక్కజొన్న ఇలా ఉంటుంది చూడు, ఆ మొక్కజొన్న దగ్గర నుంచి ఇలా బయటికి జుట్టు పడతాయి కదా, అది ఫీమేల్. సో ఇక్కడ నుంచి వచ్చే పోలింగ్ గ్రెయిన్స్ ఇక్కడ పట్టుకోనికి రెడీగా ఉంటాయి. ఇవి ఫెదర్స్ అండి, ఇలా ఉండేవే ఫెదర్స్. ఈ ఫెదర్స్ ఎలా ఉన్నాయి, చాలా లాంగ్గా ఉన్నాయి. అండ్ ఇవి స్టిక్ ఏమంటారు, ఈ పోలింగ్ గ్రెయిన్స్ ఇక్కడ నుంచి అయితే బయటకు వస్తాయో, అవి పట్టుకోనికి ఇవి కొంచెం ఫెదరీగా ఉండడానికి ఛాన్స్ పెట్టుకున్నాయి. అయితే మనం ఒకసారి ఇదే పాయింట్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం, చూడండి. విల్ డిస్కస్ ఆన్ దిస్ పాయింట్. యా, ఇది కిందికి పడేస్తాను. 1 సెకండ్ గైస్, ఇది వస్తలేదు ఎందుకు, వస్తలో బల్లా. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఒకసారి పెన్ తీసుకుందాం, రైట్. సో పాలినేషన్ బై విండ్ అనేది మామూలుగా కామన్ అండి. దేంట్లో, ఏ బయోటిక్ దాంట్లో, అంటే వాటర్తో కంపేర్ చేస్తే మాక్సిమం విండ్ యూజ్ చేసుకుంటాయి ప్లాంట్స్. సో విండ్ పాలినేషన్ ఆల్సో రిక్వైర్స్ దట్ పోలెన్ గ్రెయిన్స్ వచ్చేసి లైట్ వెయిట్ ఉండాలి, నాన్ స్టిక్కీ ఉండాలి. సో దే కెన్ బీ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ విండ్ కరెంట్స్. సో విండ్ కరెంట్స్ అంటే విండ్ యొక్క ఇలా వెళ్తూ ఉంటాయి కదా గాలి, ఆ గాలి యొక్క కరెంట్స్ లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయండి. ఎప్పుడు అవి లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీగా ఉన్నప్పుడు. దే ఆఫ్టెన్ పొసెన్స్ వెల్ ఎక్స్పోజ్ స్టెమెన్స్. స్టెమెన్స్ ఎలా ఉండాలి, ఎక్స్పోజ్డ్ అయి ఉండాలి. ఇంతకుముందే చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఆ మొక్కజొన్న చెట్టు పైన చూస్తే ఇలా గీత ఇట్లా వి షేప్ లో ఇవన్నీ బయట ఎక్స్పోజ్డ్ అయి ఉన్నాయి, అప్పుడే పోలెన్ గ్రెయిన్స్ బయటకు వస్తాయి. అదే వాడు చెప్తున్నారు. సో సో so that the pollens are easily dispersed into the wind currents లో ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ లార్జ్ ఆఫ్టెన్ ఫెదరీ స్టిగ్మా ఉండాలి. స్టిగ్మా ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. అవి ఎలా ఉండాలి, ఫెదరీగా ఉండాలి. అప్పుడే ఏం చేస్తాయి, అవి ఆ పోలెన్ గ్రెయిన్స్ పట్టుకోగలుగుతాయి. సో విండ్ పోలినేటెడ్ ఫ్లవర్స్ ఆర్ ఆఫ్టెన్ హ్యావ్ ఎ సింగిల్ ఓవ్యూల్ ఇన్ ఈచ్ ఓవరీ అండ్ న్యూమరస్ ఫ్లవర్స్ ప్యాక్డ్ ఇన్ టు ఎన్ ఇన్ఫ్లోరెసెన్స్. ఇంతకు ముందే చెప్పాను కదా మీకు విండ్ ఫ్లవర్స్ గురించి. విండ్ దాంట్లో ఎలా ఉండాలి, ఒక్కటే ఓవ్యూల్ ఉండాలి ఒక దాంట్లో.
ఒక ఓవరీలో. ఆ తర్వాత పోలింగ్ గ్రెయిన్స్ ఎన్ని ఉండాలి? ఇక్కడ నుంచి వచ్చే పోలింగ్ గ్రెయిన్స్ చాలా ఉండాలి. సో చాలా ఉంది పోలింగ్ గ్రెయిన్స్, ఒకటే ఒక ఓవ్యూల్ ఉంటే అప్పుడు పనిచేస్తుంది. అండ్ ఫ్లవర్స్ ఎలా ఉండాలి అని చెప్తున్నారు? ఫ్లవర్స్ వచ్చేసి ప్యాక్డ్. ప్యాక్డ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని మేల్ ఫ్లవర్స్ ప్యాక్ అయి ఉన్నాయా లేవా? అలానే ఇక్కడ అన్ని ఫీమేల్ ఫ్లవర్స్, అన్ని స్టిగ్మాస్ ఎలా ఉన్నాయి? అన్ని ప్యాక్డ్ అయి ఉన్నాయా లేవా? సో ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ ప్యాక్డ్ అయి ఉన్నాయి, ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ప్యాక్డ్ అయి ఉన్నాయి. సో అది మనము అక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సో గైస్, మీకు ఇప్పుడు అర్థమైందా? అంటే ఇక్కడ ఒక ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ఎలాగైతే ఒకటి రెండు ఇలా ప్యాక్డ్ అయి ఉన్నాయో, ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా అలానే ప్యాక్డ్ అయి ఉన్నాయి. బట్ దీనికి దీనికి తేడా ఏంటంటే, ఒక మేల్ ఫ్లవర్స్ నుంచి చాలా పోలన్ గ్రెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువ. కానీ ఇక్కడ ఉన్న ఫీమేల్ ఫ్లవర్స్ లో ఒక్కో ఓవ్యూల్లో ఒకటే ఓవరీ ఉంటది. చాలా ఓవర్ సారీ, ఒక్క ఓవ్యూల్ అంటున్నా చూడండి. ఒక్క ఓవరీలో, ఇప్పుడు ఓవరీ ఉందనుకోండి, ఒక్క ఓవరీలో మీకు ఒకటే ఓవ్యూల్ ఉంటుంది. ఓన్లీ వన్, ఓన్లీ వన్. అది తేడా. సో ఇందులో ఇందులో చాలా ఉండొచ్చు, చాలా పోలెన్ గ్రెయిన్స్ ఉండొచ్చు ఒక మెయిల్ ఫ్లవర్లో. అలా మనం డిఫరెన్సియేషన్ చేస్తాం. బట్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్ని దగ్గరగా ఉండి ఒక ఇన్ఫ్లోరెసెన్స్ తీసుకుంటాయి. ఇక్కడ ఇయర్ ఇన్ఫ్లోరెసెన్స్ అయితే ఇక్కడ టాసిల్స్ అనే ఇన్ఫ్లోరెసెన్స్ మేల్ కి సంబంధించి. ఓకేనా? అది. సో అది గైస్ వారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్. ఇవన్నీ అయిపోయాయి గైస్. ఇప్పుడు విండ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మీకు ఒకసారి మళ్ళొకసారి విండ్లో ఏమైనా బిస్కెట్ అయింది ఒకసారి చూద్దాం, ఆగండి. విండ్లో ఏమైనా పాయింట్స్ మిస్ చేశాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు విండ్కి. ఏదంటే కార్న్ కాబ్ అంటే మన మైజ్, అదే మొక్కజొన్నకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ఇయర్స్ యూ సీన్ ఇన్ నథింగ్ బట్ ద స్టిగ్మా అండ్ స్టైల్ విచ్ హ్యావ్ ద విండ్ విత్ ట్రాప్ ద పోలన్ గ్రెయిన్స్ అన్నారు. అంటే వీరు ఏం చెప్పారు? ఇయర్స్ అంటే చెప్పాను కదా, మొక్కజొన్న ఎలా ఉంటుంది, ఆ మొక్కజొన్న నుంచి బయటికి ఇలా జుట్టు వస్తుంది, దాన్ని ఇయర్స్ అంటారు అన్నారు. ఇయర్స్ అనొచ్చు. ఇయర్స్ అనేది ఒక, దాన్ని ఏమంటారు అంటే ఇన్ఫ్లోరెసెన్స్ అని అర్థం. సో ప్రతిదీ ఒక సిల్క్, దీన్ని మనం సిల్క్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విన్ పాలినేషన్ లో, గ్రాసెస్ లో కూడా విన్ పాలినేషన్ జరుగుతుంది కామన్ గా అని చెప్తున్నారు. అంటే అయితే గైస్ మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, రికార్డింగ్ అవుతుందా లేదా చూస్తున్నా. ఇప్పుడు పాలినేషన్ విండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నామంటే, విండ్ అయిపోయాక నెక్స్ట్ వెళ్ళేది వాటర్కి వెళ్దాం. వాటర్లో మీకు మ్యాక్సిమం చాలా రేర్గా జరుగుతుందండి వాటర్ పాలినేషన్. 1 minute గైస్. యా. సో వాటర్ పాలినేషన్ అనేది చాలా రేర్గా జరుగుతుంది ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. దీంట్లో ఆల్మోస్ట్ 30 జనరా వరకే లిమిట్ అయి ఉంటాయి. అండ్ ఇంకా మోస్ట్లీ కాటిలియనాస్లో వర్క్ అయింది. ఓకే గైస్, వాయిస్ వాయిస్ సెట్ అయింది. కొంచెం ఒకసారి డిస్కస్ చేద్దాం పాయింట్స్. అయితే విండ్ అయిపోయింది, ఇప్పుడు మనము పానీ దగ్గరికి వచ్చాం. H2O లేదా వాటర్. వాటర్ పాలినేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది. ఓన్లీ 30 జనరా వరకు లిమిట్ అయి ఉంటుంది. దాంట్లో చాలా వరకు మోస్ట్లీ కాటిలియనాన్సే ఉంటాయి. సో యాజ్ అగెనిస్ట్ దిస్ యూ గుడ్ రికాల్ ద వాటర్. అంటే వీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు వాటర్ అనేది బేసిక్గా తక్కువ తక్కువ ప్లాంట్స్ లో, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో తక్కువ మనుషులే, అంటే తక్కువ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. మళ్ళీ అయితే ఈ ప్లాంట్స్ లో ఇలా జరుగుతుంటాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో. బట్ వేరే ప్లాంట్స్ లో, అంటే లోవర్ ప్లాంట్స్ అంటే మీకు బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గే, ఇవన్నిటి లోవర్ ప్లాంట్స్ అంటారు. కానీ వీటిలో వాటర్ పాలినేషన్ అనేది, అంటే వాటర్ ద్వారా ఫర్టిలైజేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. నీకు అర్థమవుతుందా? సో వీరేం చెప్పాలనుకుంటున్నారంటే, ఏదైతే లోవర్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఆ లోవర్ ప్లాంట్స్ లో ఫర్ సపోజ్ బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వీటిలో వాటర్ ద్వారానే వాటి యొక్క ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి.
అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వాటర్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు, ఓన్లీ 30 వరకే. కానీ లోవర్ ప్లాంట్స్ లో మాక్సిమం అన్ని వాటర్ నే యూజ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల దానికి అసలు ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, ఈ రెండు ప్లాంట్స్ అసలు వాటర్ని ఎందుకు యూజ్ చేస్తున్నాయి? వాటికి కావాల్సింది ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ని పుట్టించాలి, అంతే కదా. సో నెక్స్ట్ జనరేషన్ పుట్టించనీకి మన మామూలు ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, వాటర్ని విండ్ని అన్నిటినీ యూజ్ చేస్తున్నాయి. కానీ లోవర్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, ఓన్లీ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో దాని వల్ల ఏమంటున్నారంటే, ఏవైతే ప్లాంట్స్ ఓన్లీ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నాయో వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్, అంటే వాటిని మీరు చూసే ప్లేసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎక్కడైతే మన ప్లాంట్స్, అంటే మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి చాలా ప్లేస్లలో కనిపిస్తాయి. కానీ ఈ ఆల్గే, ఈ లోవర్ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ ప్లేసెస్ లో కనిపిస్తాయి, ఎందుకంటే అవి వాటర్ మీదనే డిపెండ్ అయినాయి. సో వాటర్ మీద డిపెండ్ అయినాయి కాబట్టి వాటర్ ఉంటేనే ఫర్టిలైజేషన్ అవుతుంది, వాటర్ ఉంటేనే ఫర్టిలైజేషన్ అవుతాం కాబట్టి వాటి యొక్క నెంబర్ కూడా వాటర్ ఉన్న ప్లేస్ లోనే పెరుగుతాయి. వాటర్ లేని ప్లేస్ లో పెరగవు, అందుకే డిస్ట్రిబ్యూట్ అవ్వవు. కానీ వేరే ప్లాంట్స్, అవి ఫ్లవరింగ్ ప్లాంట్స్, వాటర్ ఉన్న ప్లేస్ లో అయితే లేని ప్లేస్ లో అయితే, సో దానివల్ల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్రతి చోట మీకు కనిపిస్తుంది అని వారు చెప్తున్నారు. ఓకేనా? ఇది ఈ పారాగ్రాఫ్ కి ఎక్స్ప్లెనేషన్. అది. అయితే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఆర్ వాలిస్నేరియా అనుకోండి. ఇది ఎక్కడ? ఫ్రెష్ వాటర్ లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి సీ గ్రాస్, ఇది జాస్టేరియా. చూడండి, ఎగ్జాంపుల్స్ మీరు పట్టించుకోకండి, ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోండి. జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం, వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ లో వాలిస్నేరియా అని తీసుకుందాం అలా అనుకోండి. సో ఇప్పుడు వీరు ఏం చెప్తారంటే, నాట్ ఆల్ అక్వాటిక్ ప్లాంట్స్ యూజ్ ద వాటర్ ఫర్ ద పాలినేషన్ అన్నారు. అంటే వీరు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏవైతే ప్లాంట్స్ వాటర్లో ఉంటాయో, అన్ని అక్వాటిక్ ఏవైతే ప్లాంట్స్ వాటర్లో ఉంటే వాటర్లో ఉండి పెరిగితే వాటిని అక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. అయితే అక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే వాటర్లో ఉంటాయో అన్ని ప్లాంట్స్ వాటర్ని యూజ్ చేసుకొని పాలినేషన్కి వెళ్ళవు అని చెప్తున్నారు. ఈవెన్ అవి వాటర్లో ఉన్నా అన్ని వాటర్ని యూజ్ చేసుకోవు, అది వాడు చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లిల్లీ ఉంది, ఓకేనా. వాటర్ లిల్లీ అనేది తన యొక్క పాలినేషన్ అనేది వాటర్ నుంచి కాకుండా ఇన్సెక్ట్స్ ని యూజ్ చేసుకొని చేస్తుంది అది, లేదా విండ్ని యూజ్ చేసుకొని చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ వాటర్ లిల్లీ యొక్క ఫ్లవర్ అనేది బయటికి వచ్చేసి ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేసి ఇంకో ఫ్లవర్ లోకి వెళ్ళి ఇంకో ఫ్లవర్ కి దాని పోలన్ గ్రెయిన్స్ ని తీసుకెళ్లి ఇన్సెక్ట్స్ అని చెప్తుంది. లేదా విండ్ ద్వారా ఇక్కడ నుంచి గాలిలో ఊకుట్ ఊకుట్ వెళ్ళి ఈ ఫ్లవర్ లోకి వెళ్తుంది. ఇవన్నీ ఎక్కడ చదువుతున్నాయి? వాటర్ లిల్లీలో చదువుతున్నాయి. ఈ వాటర్ లిల్లీ ఎక్కడుంది? వాటర్ లోనే ఉంది. కానీ వాటర్ లో ఉన్న లిల్లీ వాటర్ పాలినేషన్ చేసుకోకుండా వేరే వాటితో ఇన్వాల్వ్ అయింది, అది వారు చెప్తున్నారు. సో ఆ, అది గైస్. ఇప్పుడు నేను మీకు కొన్ని, ఇప్పుడు వాటర్ లిల్లీ గురించి చదివాం కదా. ఇప్పుడు వాటర్ పాలినేషన్ లో సపోజ్ వాలిస్నేరియా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది దేనికి? వాటర్ పాలినేషన్ దీని ద్వారా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ వాలిస్నేరియా ఉంది. వాలిస్నేరియా అనేది దాని యొక్క ఫీమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అంటే సర్ఫేస్ మీద రీచ్ అయి ఉంటుంది. సర్ఫేస్ మీద ఎలా రీచ్ అవుతుంది? ఒక లాంగ్ స్టాక్ ద్వారా. అంటే ఇప్పుడు మీకు నేను డయాగ్రామ్ చూపిస్తా, మీకు క్లారిటీస్. ఇది మీ వాలిస్నేరియా అండి. ఇప్పుడు ఈ వ్యాలిస్ మేరియాలో ఇక్కడ మీ ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంది, మీకు కనిపించట్లేదు, నేను చూపిస్తా. ఇలా ఉంటుంది గైస్, అక్కడ ఒక ఫీమేల్ ఫ్లవర్. ఓకేనా? ఈ ఫీమేల్ ఫ్లవర్ కింద ఒక చిన్న, ఇప్పుడు కింద ఒక ట్యూబ్ ఉంది. ఈ ఈ ట్యూబ్ ఇలా ఇది ఇలా 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 ఉంది చూసారా? ఇక్కడ ఒక ట్యూబ్ ఇలా 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 ఇలా, ఇది ఒక లాంగ్ ట్యూబ్, ఇది మీ ఫీమేల్ ఫ్లవర్. దీని వల్ల ఇది ఎక్కడికి వచ్చింది? ఇక్కడ, ఇక్కడ వాటర్ ఉంటే ఈ వాటర్ సర్ఫేస్ మీదకి ఇలా కనిపిస్తుంది. సో ఈ దీన్నే వీరు ఇక్కడ రాసి చూపించారు, ఇలా మీ ఫీమేల్ ఫ్లవర్ ఇలా ఉంది, ఇలా బయటకు వచ్చింది. ఈ ఫీమేల్ ఫ్లవర్ కింద ఏదో ఒక ట్యూబ్ ఉంది చూసారా, మిగిలిపోయింది. ఈ ట్యూబ్ అనేది కనెక్ట్ చేసి ఇట్లా ఒక లాంగ్ స్టాక్ అనేది కింది నుంచి పైకి దీన్ని పుష్ చేసి బయట వాటర్ బయట ఉండేటట్టుగా చూసుకుంటుంది. అది ఆ డయాగ్రామ్ కి అర్థం. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ ఫీమేల్ ఫ్లవర్ ఆ తర్వాత మేల్ ఫ్లవర్స్ కానీ లేకపోతే పోలెన్ గ్రెయిన్స్ కానీ రిలీజ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. వాటర్ మీద పోలెన్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకు వాటర్ మీదనే రిలీజ్ చేయాలి? ఎందుకంటే ఫీమేల్ ఫ్లవర్ ఎక్కడ ఉంది? ఇది కూడా పైన, వాటర్ పైన ఉంది. వాటర్ పైన ఉన్నప్పుడు మేల్ గ్యామెట్స్ అంటే పోలెన్ గ్రెయిన్స్ అనేవి, ఓకేనా, పోలెన్ గ్రెయిన్స్ అనేవి వాటర్ పైన రిలీజ్ అవుతున్నాయి కదా, దీని దగ్గరికి వెళ్తాయి. ఒకవేళ పోలెన్ గ్రెయిన్స్ అనేవి నీళ్ళ కింద రిలీజ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. సో అలాంటి అన్నప్పుడు ఏం చేయాలి?
దీనికి తగ్గట్టుగానే ఇది రిలీజ్ అవ్వాలి. మీకు అర్థమవుతుందా? దీనికి ఎలా రిలేషన్షిప్ ఉందో, విండ్కి పోలెంగ్రెయిన్స్ కి ఎలా రిలేషన్షిప్ ఉందో, అన్నిటికీ ఒక కనెక్టింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇది ఎలాగైతే ఉందో ఇది అలాగుంది, అది ఎలాగైతే ఉందో ఇది కూడా అలానే ఉంది. సో మీ ఇక్కడ ఫీమేల్ అనేది పైకి వచ్చినప్పుడు పోలెంగ్రెయిన్స్ కూడా పై నుంచే రిలీజ్ అవుతున్నాయి. రెండింటికి మధ్యలో ఒక సంబంధం, మీకు అర్థమైంది, ఒక రిలేషన్షిప్ ఉంది. అన్యువయ సంబంధం, నేను తెలుగులో చెప్పలేం కానీ ఒక సంబంధం అయితే ఉంది. అది ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఈ పోలింగ్ గ్రెయిన్స్ ఏవైతే వాటర్ పైన రిలీజ్ అయినాయో అవి ప్యాసివ్గా వాటర్ని యూజ్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఫీమేల్ ఫ్లవర్స్ని రీచ్ అవుతాయి. ఆ ఫీమేల్ ఫ్లవర్స్లో స్టిగ్మాని రీచ్ అవుతాయి. ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే, అంటే ఇంకొన్ని వాటర్ పాలినేటర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే, ఫర్ సపోజ్ సీ గ్రాస్ తీసుకోండి. దీంట్లో ఫీమేల్ ఫ్లవర్ అనేది లీల పైన కాకుండా లీల కింద ఉంటాయి. అలా అయితే మేల్ ఫ్లవర్స్ కూడా లీల పోలెన్ గ్రెయిన్స్ అనేది కింద లీల లోపలనే రిలీజ్ చేసి ఫీమేల్ ఫ్లవర్ కి వెళ్ళేటట్టు చూసుకుంటాయి అని చెప్తున్నారు. అది సో పోలెన్ గ్రెయిన్స్ ఇన్ మెనీ స్పీచెస్ సచ్ యాజ్ అ లాంగ్ రిబ్బన్ లైక్ దే ఆర్ క్యారీడ్ ప్యాసివ్లీ ఇన్సైడ్ ద వాటర్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏవైతే పోలెన్ గ్రెయిన్స్ మేల్ ఫ్లవర్ నుంచి రిలీజ్ అయ్యావో వాటర్ లోపల, ఇది లీల లోపల, ఆ పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఉన్నాయంట? ఆ పోలెన్ గ్రెయిన్స్ ఒకటి లాంగ్ గా ఉన్నాయి, రిబ్బన్ లైక్ ఉన్నాయి, అండ్ దే ఆర్ క్యారీడ్ ప్యాసివ్లీ ఇన్సైడ్ ద వాటర్. అంటే ఇవి లాంగ్ గా ఉండాలి, రిబ్బన్ లైక్ ఉండాలి, అప్పుడే అవి వాటర్ లో ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తాను. అంటే ఇప్పుడు అవి ఒక స్ట్రక్చర్స్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు నీకు ఏం చెప్పాను, ఇంతకు ముందు ఒకటి చెప్పాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, గాలికి ఇది ఎక్కువ ఫోర్స్ ని తట్టుకోగలదు, దీన్ని మీరు మూవ్ చేయడం చాలా కష్టం. అదే రౌండ్ గా ఉన్నదాన్ని మూవ్ చేయగలుగుతారు, ఎందుకు? దీని మీద ఎయిర్ రెసిస్టెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే వాటర్ లోపల ప్రొడ్యూస్ అయ్యే పోలెన్ గ్రెయిన్స్ కూడా వాటికి ఒక స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. ఏంటి? అది లాంగ్ గా ఉంది, వాటికి రిబ్బన్ లైక్ గా ఉంది. సో దాని వల్ల ఏమైతుంది, అది వాటర్ లో ఫ్రీగా మూవ్ అవుతుంది ఇన్సైడ్ లో. ఇలాంటి స్ట్రక్చర్ ఉంటే అది ఇంకొంచెం ఈజీగా మూవ్ అవుతుంది, కాబట్టి అలాంటి స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేసుకుంటుంది. అది వాడు చెప్పాలనుకున్న పాయింట్. సో ఇక్కడ ఫిజిక్స్ ఉంది, అర్థమైందా? సో ఫిజిక్స్ బయాలజీలో ఇన్వాల్వ్ అవుతుంది, బయాలజీలో ఫిజిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది, అన్నిట్లో అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. జస్ట్ మీరు చూసే కోణంలోనే అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎందుకు రిబ్బన్ లైకే ఉండాలి, ఈ రిబ్బన్ కాకుండా సర్కిల్ టైప్ ఉండొచ్చు కదా, వేరే టైప్ లో ఉండొచ్చు కదా? ఉండదు. ఎందుకు రిబ్బన్ లాగానే ఉందంటే, ఆ వాటర్ కి ఆ రిబ్బన్ లాగా ఉంటే అది ఈజీగా మూవ్ అయింది. ఒకవేళ రిబ్బన్ కాకుండా బాక్స్ లా ఉందనుకోండి, ఆ పోలెంగ్రెయిన్ అటాచ్ అయిన పోలెంగ్రెయిన్ ఆర్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పోలింగ్ గ్రెయిన్ అనేది రిబ్బన్ కాకుండా బాక్స్ లా ఉందనుకోండి, వాటర్ లో మూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువైపోతాయి. ఎందుకంటే వాటర్ యొక్క రెసిస్టెంట్ దీని మీద పడుతుంది. రౌండ్ గా ఉంటే ఒకలా పడుతుంది, రిబ్బన్ లా ఉంటే ఒకలా పడుతుంది. ఇదంతా ఫిజిక్స్, జియోమెట్రీ. జియోమెట్రీ ఆర్ షేప్స్ ఆర్ స్ట్రక్చర్స్ వాటికి వెళ్ళిపోద్ది. సో వాటర్ పాలినేషన్ లో రెండు ఉంటాయండి, ఒకటి వాటర్ పైన, ఒకటి వాటర్ కింద. వాటర్ పైనకి కొన్ని ఎగ్జాంపుల్ వాలిస్నేరియా, వాటర్ కిందికి ఒక ఎగ్జాంపుల్, అది మీరు రాసుకోండి, సీ గ్రాసెస్ అని. యా. సో ఇది అండి వాటర్ పాలినేషన్ సంబంధించి. అయితే వాటర్ పాలినేషన్ లో ఒక మంచి పాయింట్ చెప్తాను. ఏదైతే పోలింగ్ గ్రెయిన్ వాటర్ లో తిరుగుతుంది, ఇప్పుడు మనం వాటర్ లో బయట వర్షం వస్తుంటే బయట ఉట్టిగా తిరిగాం అనుకోండి, రెయిన్ కోట్ లేకుండా, మనకు పని పెట్టుకొని ఉట్టిగా ఎవరు తిరగరు. ఏదో ఒక పని మీద మనం వెళ్తూ ఉన్నాం మన బ్యాగ్ లో ల్యాప్టాప్ పెట్టుకొని, అప్పుడు వర్షంలో వెళ్తున్నాం తెలిసినప్పుడు మనం బ్యాగ్ మీద ఒక రెయిన్ కోట్ వేసాం అనుకోండి, మన మీద ఒక రెయిన్ కోట్ వేసుకున్నాం అనుకోండి, మనం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. అలానే పోలింగ్ గ్రెయిన్స్ వాటర్లో ఉన్నప్పుడు అవి వాటర్లో చాలా రోజులు తిరుగుతాయి కాబట్టి ఆ వాటర్ని ఒక ప్రొటెక్షన్ లేయర్గా, ఆ పోలింగ్ గ్రెయిన్కి ఒక ప్రొటెక్షన్ లేయర్ కావాలి. ఆ ప్రొటెక్షన్ లేయర్ కావాలి కాబట్టి ఆ ప్రొటెక్షన్ లేయర్నే మనము మ్యూసిలేజినస్ కవరింగ్ అంటారు. సో మ్యూసిలేజినస్ కవరింగ్ ఏం చేస్తారు, ఈ పోలింగ్ గ్రెయిన్ని కవర్ చేస్తారు. అంతే గైస్. సో వాటర్ పాలినేషన్ లో ఇవన్నీ వస్తాయి. ఇంత డీటెయిల్గా సింపుల్గా చెప్పాలనుకున్నా చెప్పాను మీకు. ఓకేనా? అస్తలా బలావా. ఓకే. చైనా ఫ్లవర్స్. ఇప్పుడు డయాగ్రామ్ చూడండి, ఒక పాడు డయాగ్రామ్ చూడండి. ఇదేంటి? వాటర్ పాలినేషన్ కి సంబంధించింది. ఇదేంటి? ఇక్కడ ఒక రౌండ్ గీకారు చూసారా? ఆ రౌండ్ ఇలా ఉంది అంటున్నారు. అంటే దీనికి అర్థం, ఈ ఫీమేల్ ఫ్లవర్ పైన తల, ఈ ఫీమేల్ ఫ్లవర్ పైన తల ఇలా ఉంది. ఏంటి? మన స్టిగ్మా. సో ఈ స్టిగ్ ఐమ్ సారీ, ఈ స్టిగ్మా చుట్టూ మేల్ ఫ్లవర్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దీంట్లో కలోనికి మేల్ ఫ్లవర్స్ ఎక్కడి నుంచో రిలీజ్ అయ్యి ట్రావెల్ చేసుకుంటా ఫీమేల్ ఫ్లవర్ వరకు వచ్చాయి. అది మరి చెప్పేది. ఇప్పుడు ఆ, ఒక్క నిమిషం guys, మళ్ళీ పోయింది. Now, మనము ఇప్పటి వరకు మనం ఏం దాని గురించి చదివాము? వాటర్ పాలినేషన్ గురించి చదివాము, విండ్ పాలినేషన్ గురించి చదివాము. ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఏ బయాటిక్ కి సంబంధించినవి.
సో ఇప్పుడు మనం దేని గురించి చదువుతున్నామంటే బయోటిక్ దాని గురించి చదువుతాం. అంటే జీవం ఉన్న వా ఏ పాలినేషన్ ఏజెంట్స్ ఒకవేళ పాలినేట్ చేస్తే ఎలా ఉంటాయి అని. సో ఫర్ సపోజ్ జీవం ఉన్న వాటిలో ఏమేమి వస్తాయి అంటే మీకు బీస్ వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, ఫ్లైస్, బీటిల్స్, వాస్, ఇవన్నీ వస్తాయి. బర్డ్స్ లో సన్ బర్డ్స్, హమ్మింగ్ బర్డ్స్, బ్యాట్స్ లో బ్యాట్స్ అండ్ బ్యాట్స్ కూడా. సో ఇవన్నీ ఒక కామన్ పాలినేటింగ్ ఏజెంట్స్, అంటే బీస్ నుంచి బ్యాట్స్ వరకు ఇవన్నీ కామన్ పాలినేటింగ్ ఏజెంట్స్. అయితే ఇందులో ఇన్సెక్ట్స్ అనేవి అందులో ఇన్సెక్ట్స్ లో కూడా బీస్ అనేవి చాలా డామినేటింగ్. అంటే అనిమల్స్ అన్నిట్లో, అంటే మనం తీసుకున్న బయోటిక్ లో ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, రైట్? మళ్ళీ ఎందుకు చెప్తున్నా. సో ఈవెన్ లార్జ్ అనిమల్స్, అంటే చాలా పెద్ద అనిమల్స్ కూడా పాలినేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. లైక్ ఫర్ సపోజ్ ప్రైమేట్స్ లో లెమోస్, ఆ తర్వాత ఎయిర్బోరియల్, వాటిలో త్రీ డ్వెల్లింగ్ రోడెంట్స్, లేకపోతే కొన్ని రెప్టైల్స్ ఏమొస్తాయి, జీగో లిజర్ లేదా గార్డెన్ లిజర్, ఇలాంటివి కూడా పాలినేషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అని రిపోర్ట్ కూడా చేశారు. కొన్ని స్పీషెస్, అన్ని స్పీషెస్ కాదు, ఇలాంటి కొన్ని స్పీషెస్ ఇన్వాల్వ్ అయ్యాయి పాలినేషన్ లో. సో ఇవన్నీ బ్రతికున్నాయి కాబట్టి, బ్రతికున్నవన్నీ పాలినేషన్ ఏజెంట్స్ లా పనిచేస్తున్నాయి కాబట్టి అందుకే వీటిని బయోటిక్ పాలినేటింగ్ ఏజెంట్స్ అన్నారు. అదే ఇంతకు ముందు ఉన్న విండ్, వాటర్, ఇవన్నీ ఏ బయోటిక్, ఎందుకంటే ఇవన్నీ బ్రతకలేవు కాబట్టి. సో దట్స్ అ పాయింట్. సో ఇప్పుడు మనం విండ్ పాలినేషన్ అయిపోయి బయోటిక్ పాలినేషన్ లోకి వచ్చాం. సో బయోటిక్ దాంట్లో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఆఫ్టెన్ ద ఫ్లవర్స్ ఆఫ్ అన్ animal pollinated plants are specially adapted to a particular species of animal. మెజారిటీ ఆఫ్ ఇన్సెక్టల్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఫ్లవర్స్. వీరు ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందే మీకు ఒకటి చెప్పాను చూసారా, గాలిలో పోలెన్ గ్రెయిన్స్ అనేవి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఇప్పుడు గాలి కోసం పోలెన్ గ్రెయిన్స్ చేంజ్ అవుతాయి, అవునా? ఎలా చేంజ్ అయినాయి? పోలెన్ గ్రెయిన్స్ వచ్చేసి వెయిట్ ఎలా ఉంది? లైట్ వెయిట్ ఉంది. ఆ తర్వాత అవి ఎలా ఉన్నాయి? నాన్ స్టిక్కీ ఉంది. ఎలాగైతే గాలిలో అవి బతకాలంటే అవి ఎలా ఉండాలో అలా తయారైనప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్సెక్ట్ ఉంది, ఇన్సెక్ట్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి బయటికి వెళ్ళాలి, అవునా? ఇన్సెక్ట్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి బయటికి వెళ్ళాలి అంటే, అంటే పోలెన్ గ్రెయిన్స్ తీసుకొని ఇన్సెక్ట్ పొలంగైన్స్ ని తీసుకెళ్ళాలి అంటే పొలంగైన్స్ కూడా ఏవో ఒకటి ఉండాలి కదా, ఇప్పుడు దీనిలాగానే. సో అలా ఉండాలంటే ఫస్ట్ ఈ పోలెంగ్రెయిన్ ని పక్కకు వదిలేయండి. ఫస్ట్ ఈ పోలెంగ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్ లో ఉంటుంది. ఫస్ట్ ఇన్సెక్ట్ ఫ్లవర్ వరకు రావాలి, కానీ విండ్ అనేది అది ఎక్కడికైనా వెళ్తూ ఉంటది కాబట్టి దానికి ఫ్లవర్ ఉందా అని పట్టించుకోరు. అది గాలిలో పోతూ ఉంటే ఒకవేళ ఫ్లవర్ ఉంటే దాంట్లో ఉన్న పోలెంగ్రెయిన్స్ తగిలేసుకొని ఫ్లవర్ కి తగిలి పోలెంగ్రెయిన్స్ గాలిలో తీసుకెళ్ళిపోద్ది. కానీ ఇన్సెక్ట్ అలా కాదు, ఎక్కడికెక్కడ పోదు. ఇన్సెక్ట్ చాలా స్పెసిఫిక్ గా పోతుంది, ఎందుకంటే ఇన్సెక్ట్ అనేది ఒక బ్రతికున్న జీవి. దీనికి కావాల్సింది ఫుడ్. దీనికి ఫుడ్ ఎలా దొరుకుతుంది, తర్వాత ఇది రీప్రొడక్షన్ ఎక్కడ చేసుకోవాలి, దీని పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పెంచాలి అనే మైండ్ సెట్ తోని ఇన్సెక్ట్ అంటే అనిమల్స్ తిరుగుతూ ఉంటాయి. సో అనిమల్స్ కి అలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి ప్లాంట్స్ ఏం చేస్తాయి? తన ఫ్లవర్ ని అట్రాక్ట్ చేస్తాయి. అట్రాక్ట్ ఎలా చేస్తాయి? ఫస్ట్ అవి కలర్ఫుల్ గా మారుతాయి, చాలా లార్జ్ గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది, ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ దగ్గర ఒక ఫుడ్ ఇస్తారు, నెక్టర్. అంటే నెక్టర్ అనేది ఒక ఫుడ్. ఆ ఫుడ్ ఇస్తుంది. ఆ ఫుడ్ ఇస్తే ఇన్సెక్ట్ వచ్చి అబ్బాయి ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ప్రతిసారి అలాంటి ఫ్లవర్స్ లోకి వెళ్ళనీకి దొరుకుతుంది. ఫర్ సపోజ్ ఇది ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ దగ్గర ఇవన్నీ దొరికినాయి. ఇలాంటి ఫ్లవర్, ఇంకొక ఫ్లవర్, సేమ్ ఫ్లవర్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఇన్సెక్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ దొరుకుతుందని దానికి ముందే తెలుసు కదా. సో నెక్స్ట్ టైం ఈ ఫ్లవర్ ని చూసినప్పుడు, ఓకే ఈ ఫ్లవరే ఇక్కడ ఉందంటే ఇక్కడ కూడా సేమ్ ఇవన్నీ దొరుకుతాయి. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతారు. మీకు గుడిలో ప్రసాదం ఇస్కాన్ లో దొరికింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఒకసారి మీకు ప్రసాదం దొరికింది అనుకోండి, అమీర్పేటలో ఉన్న దాంట్లో దొరికింది అనుకోండి, ఆ తర్వాత మీరు ఈసీఎల్లో ఉన్న ఇస్కాన్ కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇక్కడ కూడా ప్రసాదం అదే దొరుకుతారు కాబట్టి. సో మీరు అలా హ్యాబిచువేట్ అయిపోతారు. సో పోలింగ్ గ్రెయిన్స్ కూడా, ఐ మీన్ ఫ్లవర్స్, ప్లాంట్స్ కూడా ఇన్సెక్ట్స్ ఏం చేస్తున్నాయి, నువ్వు నా దగ్గరకు వచ్చావు అనుకోండి, ఇంకో దగ్గర కూడా సేమ్ నాలాగానే ఉంటారు వాడు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. సో ఇలా ఈ ఇన్సెక్ట్ ని మ్యానిపులేట్ చేసేసింది ప్లాంట్స్. సో నడవకుండా ఉండే కొన్ని ప్లాంట్స్ అనేవి నరవకుండానే నడుస్తూ ఉన్న జీవులని కంట్రోల్ చేస్తున్నాయి. నీకు అర్థమైందా? అది. ఇంకా ప్లాంట్స్ కి కళ్ళు ఉన్నాయా? చూడండి, అవి కళ్ళు లేవు, మనకి కళ్ళు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? కళ్ళు లేకపోయినా అవి వర్క్ చేయగలుగుతున్నాయి అంటే అప్పుడు దానికి అర్థమైంది వాటికి కళ్ళు అవసరం లేదని. సో మనుషులు ఏమనుకుంటారు? ఐస్ ఉండడం ఒక డిఫరెంట్ థింగ్, ప్లాంట్స్ కి ఐస్ లేవు. నో, ప్లాంట్స్ కి ఐస్ ఉన్నాయి, అవి చూడట్లేవు మనం చూసినట్టుగా. అంటే మనం కళ్ళతో చూసినట్టుగా అవి వేరేలా చూస్తున్నాయి. సో దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్సింగ్, వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్సింగ్. సో బోత్ సెన్సింగ్ ఆర్ డిఫరెంట్, బట్ ద బోత్ థింగ్స్ హ్యాస్ ఏంటి? రెండింటికి ఏం కావాలి? బ్రతకడం కావాలి, అంతే. నువ్వు ఎలా అయినా చేయి, బ్రతకాలి. అర్థమవుతుందా? సో చూడడం అనేది ఉంది, కానీ ఎలా చూస్తున్నాయి అనేది ప్లాన్స్ ఒకలా చూస్తాయి, మనలో చూస్తాయి. ఇది ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన మన చుట్టూ జరిగేది మనకు అర్థం కావట్లేదు, అది. సో అది అయిపోయింది కదా గైస్.
సో ద వెన్ ఫ్లవర్స్ ఆర్ స్మాలర్ నెంబర్ క్లస్టర్ ఇంటూ ఇన్ఫ్లోరెసెన్స్ టు మేక్ ద కాన్సెప్షన్స్. అంటే వీరు ఏం చెప్తున్నారంటే, ఒక లార్జ్ ఫ్లవర్ ఉందనుకోండి, ఒక లార్జ్ ఫ్లవర్, ఇది ఒక ఇన్సెక్ట్ వచ్చి ఒక ఇన్సెక్ట్ వచ్చి దీన్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, ఒకవేళ ఫ్లవర్ లార్జ్ గా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒకటే లార్జ్ ఫ్లవర్ ఉంటే అది సైజ్ పెద్దగా ఉంటుంది. ఒకవేళ లార్జ్ ఫ్లవర్ లేదనుకోండి, అప్పుడు ఫ్లవర్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒక స్పేస్, ఇది ఒక స్పేస్, ఈ స్పేస్ లో ఒక ఫ్లవర్ పడిపోయింది. ఇప్పుడు ఈ స్పేస్ లో ఫ్లవర్ చిన్న లార్జ్ గా లేదు, అప్పుడు ఒకటే ఫ్లవర్ ఉంది. ఒకటే ఫ్లవర్ ఉంది అనుకోండి, దీని నుంచి పోలన్ గ్రెయిన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. సో అప్పుడు ఏం చేద్దాం? చాలా పోలన్ గ్రెయిన్స్ అంటే చాలా ఫ్లవర్స్ పెట్టేద్దాం. సో ఒకవేళ సైజ్ చిన్నగా ఉందనుకోండి, చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సైజ్ పెద్దగా ఉందనుకోండి, ఒకటే ఉంటుంది. సో ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ అడాప్టేషన్ కిందికి వస్తుంది. అయితే అనిమల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ద ఫ్లవర్స్ బై కలర్ ఆర్ ఫ్రాగ్రెన్స్. అని నేను చెప్పాను కదా, అనిమల్స్ అనేవి కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ మీద అట్రాక్ట్ అయి ఉంటాయి. సో ఫ్లవర్ పాలినేటెడ్ బై ఫ్లైస్ అండ్ బీటిల్స్. ఇది చూడండి, ఇన్సెక్ట్ కి కొంచెం మంచి స్మెల్ ఉన్నది కావాలి. అంటే నార్మల్గా ఇన్సెక్ట్స్ లో కొన్ని స్పెషల్ గా ఫ్లైస్ ఉన్నాయి అండ్ బీటిల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇన్సెక్ట్స్ లోనే కొన్ని ఫ్లైస్ అండ్ బీటిల్స్. వీటిలో వీటికి ఎలాంటి స్మెల్ కావాలంటే ఫౌల్ స్మెల్ కావాలి. ఫౌల్ ఆర్డర్ కావాలి. ఫౌల్ అంటే కుళ్ళిపోయిన లాగా. సో అలాంటి స్మెల్ వస్తే ఈ ఫ్లైస్ అండ్ బీటిల్స్ అక్కడికి వస్తాయి. చూడండి, బీటిల్స్ కి ఏవి నచ్చుతున్నాయి? ఫౌల్ స్మెల్ నచ్చుతుంది. ఎందుకు? దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటది. బీటిల్స్ కి ఇంతకు ముందు ఈ ఫౌల్ స్మెల్ దగ్గర తన ఫుడ్ దొరకవచ్చు. అంటే ఏదైతే ఫౌల్ స్మెల్ వస్తుందో అది బీటిల్స్ ఫుడ్ అవ్వచ్చు. సో ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఫౌల్ స్మెల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మిమిక్ చేస్తున్నాయి దీనిలాగానే. ఈ బీటిల్స్ కి నీకు ఫుడ్ ఇక్కడ దొరుకుతారు, ఇక్కడికి వచ్చాయమ్మా అని అదే చూపించుకుంటుంది అక్కడ లేకపోయినా. చాలా. సో గాయస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ అనేవి మన ఫ్లవర్ దగ్గరికి వెళ్తాయో, ఫ్లవర్ లో అది నెక్టార్ని తినొచ్చు, లేకపోతే పోలెన్ గ్రెయిన్స్ కూడా తినొచ్చు. సో నెక్టార్ని పోలెన్ గ్రెయిన్స్ తింటుంది కాబట్టి, ఎందుకు తింటుంది? ఫ్లవర్ అలౌ చేస్తుంది. ఎందుకు అలౌ చేస్తుంది? ఫ్లవర్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ ఇన్సెక్ట్ యొక్క బాడీ మీద పడేస్తుంది. ఇన్సెక్ట్ ఏం చేస్తుంది? ఇంకో ఫ్లవర్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పోలెన్ గ్రెయిన్స్ ఈ బాడీ మీద ఉంది కదా, ఆ ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద అటాచ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ ఫ్లవర్ ఇక్కడ ఇక్కడ పాలినేషన్ ఫర్టిలైజేషన్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి సీడ్ వచ్చి నెక్స్ట్ ప్లాంట్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఇన్సెక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి ఏదో ఒక ఫుడ్ ఇస్తుంది, అదే నెక్టార్ అండ్ పోలెన్ గ్రెయిన్. పోలెన్ గ్రెయిన్ ని కూడా తినొచ్చు. కొన్ని పోలెన్ గ్రెయిన్స్ ని ఇన్సెక్ట్స్ తినే ఛాన్సెస్ ఒప్పుకుంటాయి. సో అందుకే వీటిని ఏమంటారు అంటే ఫ్లోరల్ రివార్డ్స్ అని అంటారు. అది. అయితే కొన్ని కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే, కొన్ని ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి అంటే, ఒక ఫ్లవర్ దగ్గరికి వెళ్తాయి. ఇవి అవి ఇచ్చే వస్తువులు అంటే నెక్టార్ని తింటాయి, కానీ ఆ ఫ్లవర్ నుంచి స్టిగ్మాని తీసుకోరు. ఆ ఫ్లవర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ తీసుకోరు. లేదా ఆ పోలెన్ గ్రెయిన్స్ తీసుకున్న ఆ ఫర్టిలైజేషన్ అంటే నెక్స్ట్ ఫ్లవర్కి వెళ్ళి పాలినేషన్ ని చేసే ప్రాసెస్ కి హెల్ప్ చేయరు. అంటే ఇంతకు ముందు చేసిన ఒక ఇన్సెక్ట్ లాగా, మంచి ఇన్సెక్ట్ లాగా ఈ ఇన్సెక్ట్స్ చేయవు. జస్ట్ వచ్చి తినేస్తాయి, ఈ పాలినేషన్ ప్రాసెస్ ని హెల్ప్ చేయవు. సో అందుకే ఈ ఇన్సెక్ట్స్ ఏమంటారంటే పాలెన్ రాబర్స్ అంటారు. రాబర్స్ అంటే దోచుకుంటున్నారు. ఓకేనా? సో అలా అని కూడా అనొచ్చు. సో వాటిని మనం పాలెన్ రాబర్స్ అని కూడా అంటారు. అయితే నెక్స్ట్ గైస్, నెక్టార్ అండ్ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ యాజ్ యూజువల్లీ ఫ్లోరల్ రివార్డ్స్. ఇప్పుడు ముందు చెప్పాం కదా, ఇవన్నీ ఫ్లోరల్ రివార్డ్స్ అంటారు. ఫర్ హార్వెస్టింగ్ రివార్డ్స్ ఫ్లవర్స్ విజిట్. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను కదా గైస్, ఇప్పుడు యాంటర్స్ ఉన్నాయి. యాంటర్స్ ఎలా ఉంటాయి? దాంట్లో నుంచి పోలెన్ గ్రెయిన్ వస్తుంది. పోలెన్ గ్రెయిన్ యాంటర్ నుంచి వస్తాయి కాబట్టి మన ఇన్సెక్ట్ వచ్చి ఫాలో అవ్వగానే ఫస్ట్ యాంటర్ నుంచి పోలెన్ గ్రెయిన్ పడేస్తుంది. ఆ తర్వాత నెక్టార్ అనేది తింటది. సో ఫస్ట్ తన పని దాన్ని చేసుకుంటుంది ఫ్లవర్ కూడా. రాగానే దాని పోలెన్ గ్రెయిన్ ని తినేటప్పుడు కానీ, ఒకవేళ నెక్టార్ తినేటప్పుడు కానీ, నెక్టార్ కోసం కూర్చున్నప్పుడు కానీ, నెక్టార్ కోసం వెళ్తున్నప్పుడు కానీ, పోలెన్ గ్రెయిన్ అనేది మన మన ఇన్సెక్ట్ మీద పడేటట్టుగా చూసుకుంటుంది ఫ్లవర్. అలా దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటుంది అని చెప్తున్నారు. అది. సో ద బాడీ animal gets coated with the pollen grains generally sticky in the animal pollinated flowers. అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ ఇన్సెక్ట్ మీద పడతాయి. అవునా? ఇప్పుడు ఈ ఇన్సెక్ట్ మీద పడ్డ పోలెన్ గ్రెయిన్ స్టిక్కీగా ఉంటుందా, నాన్ స్టిక్కీగా ఉంటుందా అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇన్సెక్ట్ ఎక్కడనో గాలిలో అక్కడిక్కడే ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు పోలెన్ గ్రెయిన్ అనేది ఎగురుతూ ఉన్నప్పుడు అది ఆ గాలికి ఎక్కడికైనా పడిపోయింది అనుకోండి, దాని తల మీద ఉన్న పోలెన్ గ్రెయిన్, ఏమైనా లాభం ఉందా ఆ పోలెన్ గ్రెయిన్ ఇన్సెక్ట్ మీద పడేయనికి? సో అప్పుడు ఏం చేస్తాం? పోలెన్ గ్రెయిన్ అనేవి స్టిక్కీగా ఉంటాయి. సో కొంచెం అతుక్కోవాలి ఈ పోలెన్ బాడీ అంటే ఇన్సెక్ట్ బాడీకి. అప్పుడే ఇది గాలిలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇది వచ్చి ఎవరైనా దీన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ పోలెన్ గ్రెయిన్ దీని బాడీ నుంచి బయటపడే ఛాన్సెస్ తక్కువైతాయి అని మీరు చెప్తున్నారు. ఓకేనా?
అది. సో వెన్ అనిమల్ ఈస్ క్యారింగ్ ద పోలెన్ ఆన్ ఇట్స్ బాడీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ స్టిగ్మా అండ్ బ్రింగ్స్ ద పాలినేషన్. చెప్పా కదా, ఒక ఇన్సెక్ట్ పోలినేన్ తీసుకొని ట్రావెల్ చేస్తూ చేస్తూ ఇంకొక ఫ్లవర్ లోకి వెళ్తే ఆ ఫ్లవర్ యొక్క స్టిగ్మాలో కలిసేసి పాలినేషన్ చేస్తుంది అని చెప్పారు. ఇంతే, ఇది ఈ లైన్స్ కి అర్థం. Astagfirullah. Okay. In some species, the floral rewards are provided as safe places to lay the eggs. అంటే ఇక్కడ ఏంటంటే, ఇంతకు ముందు మనం ఏం చెప్పాము, ఇన్సెక్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత నెక్టార్ని తింటది, తిన్న తర్వాత పోలెన్ గ్రెయిన్ ని దీని మీద వేసుకుంటది. అయితే కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే, ఐ మీన్ టు సే కొన్ని ప్లాంట్ స్పీషియస్ లైక్ 6 feet హైట్ ఉంటుందండి కొన్ని ప్లాంట్స్, దాన్ని మనము ఆమోఫ్రోఫ్లస్ అంటారు. ఈ ప్లాంట్స్ లో ఏం చేస్తాయంటే, ఇప్పుడు కొన్ని ఇన్సెక్ట్, ఐ మీన్ కొన్ని అనిమల్స్ వచ్చేసి ఈ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నెక్టార్ని తినకుండా, అంటే ఈ ప్రాసెస్ కాకుండా, అంటే ఫుడ్ తినడమే కాకుండా ఇది ఏం చేస్తుందంటే తన ఎగ్స్ ని అక్కడ లే చేస్తాయి. ఎగ్స్ అక్కడ ప్రొటెక్షన్ అంటే ఈ 6 ఫీట్ల అంత 6 ఫీట్లు ఉన్న దాని మీద, ఆ చెట్టు మీద పెట్టేసి ఆ ఎగ్స్ ని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటది. ఏది, ఈ ప్లాంట్ దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే 6 ఫీట్ ఏంటంటే కొంచెం వేరే ఏమైనా వచ్చి ఎగ్స్ తినాలన్నా ఇంత పైకి ఎక్కాలంటే ఆయుష్ పడిపోయి ఆగిపోద్ది. సో అలా కొన్ని అనిమల్స్ ఈ ప్లాంట్స్ ని యూజ్ చేసుకొని తన ఎగ్స్ ని ప్రొటెక్షన్ లెవెల్లో చూసుకుంటున్నాయి. సో ఆ ప్రొటెక్షన్ లెవెల్లో చూసుకునేటప్పుడు ఈ అనిమల్స్ ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ ని విజిట్ అవుతున్నాయి కదా. సో విజిటింగ్ ప్రాసెస్ లో పాలినేషన్ జరిగిపోతుంది. ప్లాంట్ అనిమల్ రాగానే దాన్ని వాడుకుంటుంది, నో యూజ్. కానీ అనిమల్ ఒక్కసారి కొన్నిసార్లు నెక్టార్ తింటది, కొన్నిసార్లు ఎగ్స్ కూడా లే చేసుకొని తన తన గుడ్లను అక్కడ ఉంచుకుంటుంది అని చెప్తున్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఈ అమోఫిల్లస్ తో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఇంకొక చెట్టు ఉంది, దాని పేరు యుక యూకా చెట్టు ఉంది. దీని దగ్గరికి మాత్ అనేది ఒకటి వస్తుంది. మాత్ కి బటర్ఫ్లై కి తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాత్ అనేది ఒక ఇన్సెక్ట్, ఓకేనా. ఈ మాత్ ఏం చేస్తుందంటే యూకా ప్లాంట్ దగ్గరికి వెళ్ళి తన ఎగ్స్ పెట్టేస్తుంది. తన ఎగ్స్ ఎక్కడ పెడతాది, ఓవరీలో పెట్టేస్తుంది, ఇన్సైడ్ ద ఓవరీ. ఓవరీలో పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఈ ఎగ్స్ హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎగ్స్ నుంచి లార్వా రావడం అలా అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ లార్వా వచ్చే టైంలోనే ఈ ఓవరీలో కూడా సీడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సీడ్, ఈ లార్వా రెండు ఒకేసారి ఇలా జెర్మినేట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఈ లార్వా ఏం చేస్తుందంటే కొన్ని సీడ్స్ ని తినడం స్టార్ట్ చేస్తుంది. సో దీని వల్ల ఏమైందంటే ఈ లార్వాకి ఫుడ్ దొరుకుతుంది, ఈ మాట్ వల్ల ఈ యోకాకి ఇది రావడం పోవడం వల్ల దీనికి పాలినేషన్ అనే ప్రాసెస్ పెరుగుతూ ఉంది. దాట్స్ ఇట్. సో ఇలా ఇవి రెండు మ్యూచువల్ గా బ్రతుకుతూ ఉన్నాయి, ఒకదాన్ని ఒకటి వీడకుండా బ్రతుకుతూ ఉన్నాయి. సో అవి దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది ఈ రెండిటితో కలిసి ఉన్నాయి. ఇది లేకపోతే అది బ్రతకలేదు, అది లేకపోతే ఇది బ్రతకలేదు. సో అదే వాడు చెప్తున్నారు. ఓకేనా గైస్, ఇదొక ఎగ్జాంపుల్ గైస్. ఇంతే గైస్, మీ యొక్క పాలినేషన్ కాన్సెప్ట్. సో పాలినేషన్ కాన్సెప్ట్ లో ఇవన్నీ ఉంటాయి. సో పాలినేషన్ లో ఏమేమో ఎలా, పాలినేషన్ టైప్స్ ఏంటి, ఆ తర్వాత పాలినేషన్ ని తీసుకెళ్లే బండ్లు ఏంటి, ఏజెంట్స్ ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా గైస్, ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ లో దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి చేసేయండి. ఓకేనా, బాయ్.